హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? లాస్ట్లో మనము సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్ చాప్టర్ స్టార్ట్ చేసాం కదా. ఈ రోజు వీడియోలో ఆ చాప్టర్ యొక్క కంటిన్యూయేషన్ చూద్దాము. లాస్ట్ వీడియోని మనము టైప్స్ ఆఫ్ పాలినేషన్ తోటి ఎండ్ చేసాం కదా. అసలు పాలినేషన్ అంటే ఏంటి? ఎప్పుడైతే పోలెన్ గ్రెయిన్స్ అనేవి యాంథర్ నుంచి స్టిగ్మా పైకి ట్రాన్స్ఫర్ అవుతాయో ఆ ప్రాసెస్ని మనం ఏమంటున్నాం? పాలినేషన్ అని అంటున్నాము. సో ఇక్కడ యాంథర్ నుంచి పోలెన్ గ్రెయిన్స్ అనేవి ఫ్లవర్ యొక్క స్టిగ్మా పైకి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. అవి ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి? త్రూ సమ్ ఏజెంట్స్. ఓకే, సో ఆ ఏజెంట్స్ గురించి ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. ప్లాంట్స్ 2 టైప్స్ ఆఫ్ ఏజెంట్స్ని యూస్ చేసుకొని పాలినేషన్ని జరుపుతుంది. అవి ఏంటంటే ఎబయోటిక్ అండ్ బయోటిక్ ఏజెంట్. ఎబయోటిక్ ఏజెంట్స్ కిందకేమో విండ్ అండ్ వాటర్ వస్తాయి, అండ్ బయోటిక్ ఏజెంట్స్ కిందకి యానిమల్స్ వస్తాయి. సో ప్లాంట్స్ ఈ ఎబయోటిక్ అండ్ బయోటిక్ ఏజెంట్స్ని హెల్ప్ తోటి పాలినేషన్ని అచీవ్ చేస్తుంది. ఓకే, మెజారిటీ ఆఫ్ ప్లాంట్స్ బయోటిక్ ఏజెంట్స్ని హెల్ప్ తోటి పాలినేషన్ని జరుపుతుంది. ఎందుకు మరి ఎబయోటిక్ ఏజెంట్స్ని యూస్ చేసి పాలినేషన్ని ప్లాంట్స్ జరపట్లేదు అంటే అక్కడ ఛాన్స్ ఫ్యాక్టర్ అనేది రోల్ ప్లే చేస్తుంది. ఛాన్స్ ఫ్యాక్టర్ అంటే కొన్ని ఛాన్సెస్లలో ఈ విండ్ అండ్ వాటర్ త్రూ పాలినేషన్ అనేది జరుగుతుంది, లేకపోతే జరగదు. సో అలా ఛాన్స్ ఫ్యాక్టర్ అనేది ఉంది కాబట్టి ప్లాంట్స్ ఎబయోటిక్ ఏజెంట్స్ త్రూ పాలినేషన్ని చాలా తక్కువగా జరుపుతుంది. క్లియర్ కదా? సో ఇలా ఛాన్స్ ఫ్యాక్టర్ అనేది పాలినేషన్లో రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ప్లాంట్ ఏం చేస్తుందంటే పోలెన్ గ్రెయిన్స్ని ఎనార్మస్గా, అంటే చాలా నంబర్ ఆఫ్ పోలెన్ గ్రెయిన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో దట్ ఇప్పుడు ఓవ్యూల్స్ తోటి కంపేర్ చేస్తే పోలెన్ గ్రెయిన్స్ నంబర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్, పాలినేషన్ అనేది ఎప్పుడైతే విండ్ త్రూ జరుగుతుందో ఆ టైప్ ఆఫ్ పాలినేషన్ని మనం ఏమంటామంటే ఎనిమోఫిలీ అని అంటాము. ఎనిమోఫిలీ అనేది ఎబయోటిక్ పాలినేషన్ టైప్స్లలో మోస్ట్ కామన్ టైప్. విండ్ పాలినేషన్ జరగడానికి ప్లాంట్స్లో పోలెన్ గ్రెయిన్స్ అండ్ స్టిగ్మా, స్టైల్ ఇవన్నీ ఎలా ఉండాలి అనేది రిక్వైర్మెంట్స్ గురించి తెలుసుకుందాం. విండ్ పాలినేషన్ జరగాలంటే పోలెన్ గ్రెయిన్స్ అనేవి లైట్ అండ్ నాన్ స్టికీగా ఉండాలి. సో దట్ గాలి ద్వారా అవి ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతాయి. అండ్ విండ్ ద్వారా పాలినేషన్ జరపడానికి ప్లాంట్స్ వెల్ ఎక్స్పోజ్డ్ స్టెమెన్స్ని కలిగి ఉంటాయి. సో దట్ పోలెన్ గ్రెయిన్స్ అనేవి ఈజీగా విండ్ ద్వారా డిస్పర్స్ అవుతాయి. ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్కి వచ్చేసి అక్కడ ఎలాంటి రిక్వైర్మెంట్స్ కావాలి అంటే స్టిగ్మా అనేది ఆర్డరీగా ఉండాలి. సో దట్ అది ఈజీగా ఎయిర్ బార్న్ పోలెన్ గ్రెయిన్స్ ని ట్రాప్ చేయగలుగుతుంది. విండ్ ద్వారా పాలినేట్ అయ్యే ఫ్లవర్స్ లలో ఈచ్ ఓవరీలో సింగిల్ ఓవ్యూల్ మాత్రమే ఉంటది. సో ఇలా నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ అనేవి ప్యాక్ అయిపోయి ఇన్ఫ్లోరోసెన్స్ లాగా ఫామ్ అవుతాయి. ఒక ఫెమిలియర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కార్న్ కాబ్, అంటే మొక్కజొన్నలో మనకి కంకి పైన ఇట్లా సిల్కీగా థ్రెడ్స్ కనిపిస్తాయి కదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ దోస్ ఆర్ ద స్టైల్ అండ్ స్టిగ్మా దట్ ప్లాంట్. ఓకే, సో అలా స్టైల్ అండ్ స్టిగ్మా అనేది బయటికి ఎక్స్పోజ్ అయి ఉండడం వల్ల అవి ఈజీగా పోలెన్ గ్రెయిన్స్ని, విండ్లో ఉన్న పోలెన్ గ్రెయిన్స్ని ట్రాప్ చేసి పాలినేషన్ని జరుపుకోగలుగుతాయి. విండ్ పాలినేషన్ అనేది కామన్గా మనము గ్రాసెస్లో చూస్తాము. అర్థమైంది కదా విండ్ పాలినేషన్ గురించి. విండ్ పాలినేషన్ని మనం ఏమంటున్నాము? ఎనిమోఫిలీ అని అంటున్నాము. నెక్స్ట్ మనము పాలినేషన్ బై వాటర్ గురించి నేర్చుకుందాం. పాలినేషన్ అనేది ఎప్పుడైతే వాటర్ త్రూ జరుగుతుందో అప్పుడు అలాంటి టైప్ ఆఫ్ పాలినేషన్ని మనము ఏమంటామంటే హైడ్రోఫిలీ అని అంటాము. ఈ హైడ్రోఫిలీ అనేది ఫ్లవరింగ్ ప్లాంట్స్లలో క్వైట్ రేర్గా జరుగుతుంది అండ్ అది 30 జెనరాస్ వరకు మాత్రమే లిమిటెడ్ అయింది. ఓకే, మనం ఫస్టే నేర్చుకున్నాం ఎబయోటిక్ ఏజెంట్స్ త్రూ పాలినేషన్ అనేది ప్లాంట్స్లో చాలా తక్కువ స్పీషీస్లలో జరుగుతుందని. మోస్ట్లీ మోనోకాటిలిడన్స్ ఈ వాటర్ త్రూ పాలినేషన్ని జరుపుతుంది. ఫ్లవరింగ్ ప్లాంట్స్లోనైతే వాటర్ త్రూ పాలినేషన్ అనేది చాలా తక్కువగా జరుగుతుంది కదా. అదే ఫ్లవరింగ్ ప్లాంట్స్ కాకుండా లైక్ బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్, ఆల్గేలో వాటర్ త్రూ ఏ పాలినేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. వాటిలలో రెగ్యులర్గా మేల్ గామెట్స్ అనేవి రెగ్యులర్గా ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతాయి అంటే త్రూ వాటర్ ట్రాన్స్పోర్ట్ అవుతాయి. నార్మల్గా ఫ్లవరింగ్ ప్లాంట్స్లలో మనకి వాటర్ త్రూ పాలినేషన్ అనేది చాలా రేర్గా జరుగుతుంది. అది ఓన్లీ 30 జెనరాస్ వరకు మాత్రమే లిమిటెడ్గా ఉంది. వేరాస్ లోవర్ ప్లాంట్స్ అయిన బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్, ఆల్గే ఇలాంటి ప్లాంట్స్లలో వాటర్ త్రూ ఏ పాలినేషన్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. అందుకే వాటి యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా లిమిటెడ్గా ఉంది. ఎందుకంటే అవి వాటర్ త్రూ మాత్రమే వాటి మేల్ గ్యామెట్స్ని ట్రాన్స్పోర్ట్ అండ్ ఫర్టిలైజేషన్ చేయగలుగుతాయి. కాబట్టి కొన్ని వాటర్ పాలినేటెడ్ ప్లాంట్స్ యొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాము.
వాల్సినేరియా అండ్ హైడ్రిల్లా ఉంటుంది కదా. సో ఈ ప్లాంట్స్ అనేవి వాటర్ పాలినేటెడ్ ప్లాంట్స్. సో ఇవి ఫ్రెష్ వాటర్లో గ్రో అవుతాయి. ఈ ప్లాంట్స్లోనే కాకుండా సెవరల్ మెరైన్ సీ గ్రాసెస్ అయిన జూస్టర్స్లో కూడా మనకి వాటర్ త్రూ పాలినేషన్ అనేది జరుగుతుంది. అలా అని ప్రతి ఒక్క అక్వాటిక్ ప్లాంట్స్ అనేవి వాటర్ త్రూ పాలినేషన్ జరుపుతాయని ఏం లేవు. మెజారిటీ ఆఫ్ అక్వాటిక్ ప్లాంట్స్ లైక్ వాటర్ హయాసింత్ అండ్ వాటర్ లిల్లీ ఎలా పాలినేషన్ని జరుపుతాయి అంటే త్రూ విండ్. ఎందుకంటే వాటర్ హయాసింత్ ఫ్లవర్స్ అండ్ వాటర్ లిల్లీ యొక్క ఫ్లవర్స్ అనేది వాటర్ లెవెల్ పైన ఎమర్జ్ అయి ఉంటాయి కాబట్టి అవి విండ్ ద్వారా లేకపోతే ఇన్సెక్ట్స్ ద్వారా పాలినేషన్ జరుపుతాయి. వేరాస్ వాల్సినేరియాలో వాటర్ త్రూ పాలినేషన్ అనేది చూస్తాము. సో ఈ వాల్సినేరియాలో ఏమవుతుందంటే ఫీమేల్ ఫ్లవర్స్ అనేవి వాటర్ యొక్క సర్ఫేస్ పైకి రీచ్ అవుతాయి బై లాంగ్ స్టాక్స్. అంటే లాంగ్ స్టాక్స్ ని ప్రొడ్యూస్ చేసి అవి వాటర్ సర్ఫేస్ పైకి రీచ్ అవుతాయి. మేల్ ఫ్లవర్స్ అనేవి మేల్ గ్యామెట్స్ ని సర్ఫేస్ ఆఫ్ వాటర్ పైన రిలీజ్ చేస్తాయి. సో దట్ పాలినేషన్ అనేది వాటర్ త్రూ జరుగుతుంది. సో ఆ మేల్ గ్యామెట్స్ అనేవి పాసివ్ గా వాటర్ కరెంట్స్ త్రూ క్యారీ అయ్యి ఎప్పుడైతే అవి ఫీమేల్ ఫ్లవర్స్ ని రీచ్ అవుతాయో అప్పుడు ఫీమేల్ ఫ్లవర్స్ యొక్క స్టిగ్మాని రీచ్ అవుతుందో అప్పుడు పాలినేషన్ అనేది జరుగుతుంది. సో వాల్సినేరియా ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఎపిహైడ్రోఫిలీ. ఎపి అంటే ఎబో. ఓకే, సో వాటర్ సర్ఫేస్ పైన వాటర్ త్రూ పాలినేషన్ అనేది ప్లాంట్స్లలో చూస్తున్నాం కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాం, ఎపిహైడ్రోఫిలీ అని అంటున్నాము. ఓకేనా, అర్థమైంది కదా వాల్సినేరియాలో పాలినేషన్ అనేది ఎలా జరుగుతుంది అనేది. నెక్స్ట్ ఇంకా వేరే గ్రూప్ ఆఫ్ వాటర్ పాలినేటెడ్ ప్లాంట్స్ ఉంటాయి కదా, సచ్ యాజ్ సీ గ్రాసెస్, అదే జూస్టర్. సో ఇక్కడ ఫీమేల్ ఫ్లవర్స్ అనేవి వాటర్లో సబ్మర్జ్ అయి ఉంటాయి. అంటే ఆ ఫీమేల్ ఫ్లవర్స్ అనేవి వాటర్ లోపల ఉంటున్నాయి అండ్ పాలన్ గ్రెయిన్స్ కూడా వాటర్ లోపల రిలీజ్ అవుతున్నాయి. ఓకే, ఇలాంటి చాలా స్పీషీస్లలో పాలన్ గ్రెయిన్స్ అనేవి ఎలా ఉంటాయంటే లాంగ్గా ఉంటాయి, రిబ్బన్ లాగా ఉంటాయి. సో దట్ అవి వాటర్లో ఈజీగా క్యారీ అయిపోతాయి. వాటి స్ట్రక్చర్ ఇలా ఉండడం వల్ల అవి వాటర్ కరెంట్స్ తోటి ఈజీగా ట్రాన్స్పోర్ట్ అవుతాయి. ఎప్పుడైతే ఈ పోలన్ గ్రెయిన్స్ ఫీమేల్ ఫ్లవర్ యొక్క స్టిగ్మా పైకి రీచ్ అవుతుందో అప్పుడు పాలినేషన్ అనేది జరుగుతుంది. ఈ టైప్ ఆఫ్ పాలినేషన్ ని మనం ఏమంటామంటే హైపోహైడ్రోఫిలీ అని అంటాము. ఎందుకంటే ఇది వాటర్ లోపల జరుగుతుంది కాబట్టి. ఇంతకుముందు కేసులో వాల్సినేరియాలో పాలినేషన్ అనేది వాటర్ పైన జరిగింది, అందుకే మనం దాన్ని ఏమన్నాము, ఎపిహైడ్రోఫిలీ అని అన్నాము. ఇక్కడ ఏమవుతుంది, పాలినేషన్ అనేది వాటర్ లోపల జరుగుతుంది కాబట్టి ఈ టైప్ ఆఫ్ పాలినేషన్ ని మనము హైపోహైడ్రోఫిలీ అని అంటున్నాము. మోస్ట్ ఆఫ్ ద వాటర్ పాలినేటెడ్ స్పీషీస్లలో పాలన్ గ్రెయిన్స్ అనేవి వెట్ అవ్వకుండా ఎలా ప్రొటెక్ట్ అవుతాయంటే బై ఏ మ్యూసిలేజినస్ కవరింగ్. ఆ మ్యూసిలేజినస్ కవరింగ్ ద్వారా ఆ పోలన్ గ్రెయిన్స్ అనేవి వెట్ అవ్వకుండా ప్రొటెక్ట్ అవ్వబడతాయి. విండ్ అండ్ వాటర్ పాలినేటెడ్ ఫ్లవర్స్ అనేవి కలర్ఫుల్ గా ఉండవు అండ్ అవి నెక్టార్ ని కూడా ప్రొడ్యూస్ చేయవు, ఎందుకంటే అక్కడ వాటి నీడ్ లేదు కాబట్టి. సో ప్లాంట్స్ ఈ నెక్టార్ ని, కలర్ఫుల్ పెటల్స్ ని ఎందుకు ప్రొడ్యూస్ చేస్తాయి, టు అట్రాక్ట్ ద ఇన్సెక్ట్స్. అంటే ఇన్సెక్ట్స్ ద్వారా పాలినేషన్ జరగాలి అన్నప్పుడు ఆ ప్లాంట్స్ లో అడాప్టేషన్ అనేది మనం చూస్తాము. స్టార్టింగ్ లోనే నేర్చుకున్నాం ఏంటి, మెజారిటీ ఆఫ్ ప్లాంట్స్ అనేవి పాలినేషన్ ని ఎలా అచీవ్ చేస్తాయి, త్రూ బయోటిక్ ఏజెంట్స్ అని నేర్చుకున్నాం కదా. సో యానిమల్స్ ని యూజ్ చేసి ఫ్లవరింగ్ ప్లాంట్స్ పాలినేషన్ ని అచీవ్ చేస్తాయి. సో యానిమల్స్ త్రూ జరిగే పాలినేషన్ ని మనం ఏమంటామంటే జూఫిలీ అని అంటాము. ఇన్సెక్ట్స్ ద్వారా కూడా పాలినేషన్ అనేది జరుగుతుంది, దాన్ని మనం ఏమంటామంటే ఎంటమోఫిలీ అని అంటాము. ఎగ్జాంపుల్ బీస్, బటర్ఫ్లైస్, ఫ్లైస్, బీటిల్స్, వాస్ప్, యాంత్, మోత్స్, ఇవన్నీ కూడా ఇన్సెక్ట్స్ కదా. కొన్ని బర్డ్స్ త్రూ కూడా పాలినేషన్ అనేది జరుగుతుంది. అలాంటి టైప్ ఆఫ్ పాలినేషన్ ని మనం ఏమంటాము, ఆర్నిథోఫిలీ అని అంటున్నాము. ఎగ్జాంపుల్ ఏమిచ్చారంటే సన్ బర్డ్స్ అండ్ హమ్మింగ్ బర్డ్స్. ఒకవేళ బ్యాట్స్ త్రూ పాలినేషన్ అనేది జరిగితే ఆ టైప్ ఆఫ్ పాలినేషన్ ని మనం ఏమంటామంటే చిరప్టెరోఫిలీ అని అంటాము. ఓకే, సో ఇవన్నీ కూడా కామన్ పాలినేటింగ్ ఏజెంట్స్. ఈ యానిమల్స్ అండ్ ఇన్సెక్ట్స్లలో మోస్ట్ కామన్ పాలినేటింగ్ ఏజెంట్ ఏంటంటే బీస్. సో ఈ బీస్ అనేవి డామినెంట్ బయోటిక్ పాలినేటింగ్ ఏజెంట్స్. సో డామినేటింగ్ బయోటిక్ పాలినేటింగ్ ఏజెంట్స్ ఏంటిది, బీస్. అంటే బీస్ ద్వారా పాలినేషన్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. ఈవెన్ కొన్ని స్క్వెరల్స్ ద్వారా కూడా పాలినేషన్ అనేది జరుగుతుంది. ఒకవేళ స్క్వెరల్స్ ద్వారా పాలినేషన్ జరిగితే దాన్ని మనం ఏమంటామంటే థెరోఫిలీ అని అంటాము.
ప్రైమేట్స్, ట్రీ డ్వెల్లింగ్ రాడెంట్స్ ఆర్ ఈవెన్ రెప్టైల్స్ ద్వారా కూడా పాలినేషన్ అనేది జరుగుతుంది. ఒకవేళ రెప్టైల్స్ ద్వారా పాలినేషన్ కనుక జరిగితే దాన్ని మనము ఏమంటాము, ఓఫియోఫిలి అని అంటాము. జెకో లిజర్డ్స్ అండ్ గార్డెన్ లిజర్డ్స్ ద్వారా కూడా పాలినేషన్ ఈ ప్లాంట్ స్పీషీస్లలో జరుగుతూ ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ఇన్సెక్ట్స్ పాలినేటెడ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవి ఎలా ఉంటాయి అంటే లార్జ్గా ఉంటాయి, కలర్ఫుల్గా, ఫ్రాగ్నెంట్గా అండ్ రిచ్ నెక్టార్ని కలిగి ఉంటాయి. ఎందుకంటే ఇన్సెక్ట్స్ యొక్క ఫుడ్ అది. సో ఆ ఇన్సెక్ట్ ఆ ఫుడ్ని తినడానికి ఫ్లవర్ దగ్గరికి రీచ్ అయినప్పుడు వాటి యొక్క లెగ్స్కి పాలన్ గ్రెయిన్స్ అనేవి స్టిక్ అయిపోయి అలా పాలినేషన్లో ఇవి ఏజెంట్స్ లాగా హెల్ప్ చేస్తున్నాయి. ఫ్లవర్స్ అనేవి స్మాల్గా ఇన్ఫ్లోరెసెన్స్ లాగా ఉంటే అవి ఇన్సెక్ట్స్ని అట్రాక్ట్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. యానిమల్స్ కూడా ఫ్లవర్ యొక్క కలర్ ఆర్ ఫ్రాగ్రెన్స్ ద్వారా అట్రాక్ట్ అవుతాయి. ఏవైతే ఫ్లవర్స్ ఫ్లైస్ అండ్ బీటిల్స్ ద్వారా పాలినేట్ అవుతాయో అవి ఏం చేస్తాయంటే ఫాల్ ఆర్డర్స్ని సీక్రెట్ చేస్తాయి. సో దట్ ఆ యానిమల్స్ అనేవి ఆ ఫ్లవర్స్ సైడ్ అట్రాక్ట్ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ నథింగ్ బట్ యానిమల్స్ త్రూ పాలినేషన్ అయ్యే ప్లాంట్స్లలో మనము స్పెసిఫిక్ అడాప్టేషన్స్ని చూస్తాము. ప్లాంట్ అనేది యానిమల్కి రివార్డ్స్ని ఇస్తుంది. ప్లాంట్ యానిమల్స్కి రివార్డ్స్ని ఇస్తుంది కాబట్టి యానిమల్స్ ఏం చేస్తున్నాయి, ఈ ప్లాంట్స్ని విజిట్ చేస్తూ ఉంటాయి. ఒకవేళ ప్లాంట్ ఈ రివార్డ్స్ని ఇవ్వడం మానేస్తే అప్పుడు యానిమల్ విజిట్ చేయదు, అప్పుడు పాలినేషన్ జరగదు. కాబట్టి టు సస్టైన్ యానిమల్ విజిట్స్ ఫ్లవర్ హ్యావ్ టు ప్రొడ్యూస్ రివార్డ్స్ టు ద యానిమల్స్. నెక్టార్ ఇంకా పాలన్ గ్రెయిన్స్ అనేవి యూజువల్ ప్లాంట్స్ ప్రొడ్యూస్ చేసే రివార్డ్స్ ఎవరికి, ఇన్సెక్ట్స్ అండ్ యానిమల్స్కి. మెజారిటీ ఆఫ్ ప్లాంట్స్ ఏం చేస్తున్నాయంటే ఇన్సెక్ట్స్ ఆర్ యానిమల్స్కి నెక్టార్ని, పోలన్ గ్రెయిన్స్ని చూపించి వాటి సైడ్ అట్రాక్ట్ చేసుకుంటున్నాయి కదా. ఇంకా కొన్ని ప్లాంట్ స్పీషీస్లలో వాటికి సేఫ్ ప్లేసెస్ని ప్రొవైడ్ చేస్తాయి యానిమల్స్ అండ్ ఇన్సెక్ట్స్కి. సో దట్ అవి వచ్చి ఆ ప్లాంట్స్లలో ఎగ్స్ని లే చేసుకునే విధంగా. సో అవి ఎగ్స్ లే చేయడానికి వచ్చి వెళ్తున్న క్రమంలో ఏమవుతుందంటే పాలినేషన్ అనేది జరుగుతుంది. సో అలాంటి ఎగ్జాంపుల్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. అమర్ఫోఫ్లాలస్ ఇన్ఫ్లోరోసెన్స్ 6 feet హైట్ కలిగి ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇంత పెద్ద ఇన్ఫ్లోరెసెన్స్లో ఎప్పుడైతే ఇన్సెక్ట్స్ ఎగ్ లే చేయడానికి వస్తుందో అప్పుడు ఆ ఇన్సెక్ట్స్ యొక్క లెగ్స్కి ఆ ఫ్లవర్స్ నుంచి ప్రొడ్యూస్ అయిన పోలన్ గ్రెయిన్స్ వాటి లెగ్స్కి స్టిక్ అయిపోయి అవి ఎప్పుడైతే ఫీమేల్ ఫ్లవర్స్ పైకి వెళ్తాయో అప్పుడు అక్కడ పాలినేషన్ అనేది జరుగుతుంది. సో ఇలాంటి రిలేషన్షిప్ అనేది మనకి మౌత్ అండ్ యూకాస్కా ప్లాంట్ యొక్క స్పీషీస్లలో చూస్తాము. ఈ మోత్ పేరు ఏంటంటే టెగిటిక్యులా యుకాసెలా. సో ఈ మోత్ ఏం చేస్తుంది యూకా ప్లాంట్ యొక్క ఓవరీ యొక్క లాక్యూల్ లోపల ఎగ్స్ ని డిపాజిట్ చేస్తుంది. ఇక్కడ ప్లాంట్ ఏం చేస్తుంది, ఒక ప్లేస్ ని ఇస్తుంది ఇన్సెక్ట్స్ కి ఎగ్స్ లే చేసుకోవడానికి. దానికి బదులుగా ఈ మోత్ ఏం చేస్తుంది వాటి ఫ్లవర్స్ ని పాలినేట్ చేస్తుంది. మోత్ యొక్క లార్వా అనేది ఎప్పుడైతే ఎగ్స్ నుంచి బయటికి వస్తుందో సీడ్స్ అనేవి అప్పుడు డెవలపింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇలా కొన్ని ఇన్సెక్ట్స్ ప్లాంట్ దగ్గర నుంచి వచ్చిన రివార్డ్స్ని తీసుకొని దానికి బదులుగా ఆ ప్లాంట్లోని ఫ్లవర్స్ని పాలినేట్ చేస్తున్నాయి. అలా కాకుండా కొన్ని ఇన్సెక్ట్స్ ఏం చేస్తాయంటే ఆ పోలెన్ని, నెక్టార్ని కన్జ్యూమ్ చేసి ఆ ప్లాంట్లో పాలినేషన్ జరపకుండానే ఎస్కేప్ అవుతాయి. సో అలాంటి ఫ్లోరల్ విజిటర్స్ని, అలాంటి ఇన్సెక్ట్స్ని మనం ఏమంటామంటే పోలెన్ ఆర్ నెక్టార్ రాబర్స్ అని అంటాము. అంటే పోలెన్ ఆర్ నెక్టార్ దొంగలు అన్నట్టు. సో అవి ఏం చేస్తున్నాయి, ప్లాంట్కి పాలినేషన్లో హెల్ప్ చేయకుండానే అవి ఇస్తున్న రివార్డ్స్ని తీసుకొని ఎస్కేప్ అవుతున్నాయి. అర్థమైంది కదా ఏజెంట్స్ ఆఫ్ పాలినేషన్ గురించి. ఇప్పుడు మనము అవుట్ బ్రీడింగ్ డివైజెస్ గురించి నేర్చుకుందాము. మెజారిటీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనేవి హెర్మోఫోరోడైట్ ఫ్లవర్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. హెర్మోఫోరోడైట్ ఫ్లవర్స్ అంటే అందులో బోత్ సెక్షువల్ ఆర్గన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. అంటే మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్. సో మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ అనేవి ఆ ఫ్లవర్ లోపలనే ప్రొడ్యూస్ అవుతున్నాయి కాబట్టి అక్కడ ఆ ఫ్లవర్ లోపలనే పాలినేషన్ అనేది జరుగుతుంది. ఇలా కంటిన్యూస్గా సెల్ఫ్ పాలినేషన్ అనేది జరిగితే ఇన్ బ్రీడింగ్ డిప్రెషన్ అనేది రిజల్ట్ అవుతుంది. ఓకే, ఇన్బ్రీడింగ్ డిప్రెషన్ అంటే నథింగ్ బట్ ఒకటే ఫ్లవర్ లోపల ఉన్న యాంథర్ అండ్ స్టిగ్మా మధ్యలో పాలన్ గ్రెయిన్స్ యొక్క ట్రాన్స్ఫర్ అనేది జరిగిందనుకోండి, జెనెటికల్గా సేమ్ టైప్ ఆఫ్ ఆఫ్ స్ప్రింగ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. జెనెటికల్గా సేమ్ ఆఫ్ స్ప్రింగ్స్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల వాటి యొక్క జీన్స్లలో తేడాలు వస్తాయి. సో ఆ తేడాలని మనం ఏమంటామంటే ఇన్బ్రీడింగ్ డిప్రెషన్ అంటాము. ఇలా ఇన్బ్రీడింగ్ డిప్రెషన్ అనేది రాకుండా ఉండాలంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనేవి క్రాస్ పాలినేషన్ అనేది జరగాలి.
సో, అలా క్రాస్ పాలినేషన్ జరగడానికి ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనేవి చాలా డివైసెస్ ఆర్ అడాప్టేషన్స్ ఆర్ కాంట్రివాన్సెస్‌ని డెవలప్ చేసుకున్నాయి. అడాప్టేషన్స్ వల్ల ఏమవుతదంటే సెల్ఫ్ పాలినేషన్ అనేది తగ్గి క్రాస్ పాలినేషన్ అనేది ఇంక్రీజ్ అవుతది. అంటే ఆ ప్లాంట్ లోపల మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్ ఉన్నా గానీ వాటి మధ్యలో సెల్ఫ్ పాలినేషన్ అనేది జరగకుండా ప్లాంట్ కొన్ని అడాప్టేషన్స్‌ని నేర్చుకుంటది. సో, అలా ఆ ప్లాంట్ అనేది క్రాస్ పాలినేషన్‌ని ఎంకరేజ్ చేస్తది. ఓకేనా? సో, అలాంటి అడాప్టేషన్స్ ఆర్ అలాంటి డివైసెస్ గురించి ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాము. కొన్ని ప్లాంట్ స్పెషీస్‌లలో పోలెన్ రిలీజ్ అండ్ స్టిగ్మా రిసెప్టివిటీ అనేది సింక్రొనైజ్డ్ అయ్యి ఉండదు. అంటే అవి 2 ఒకటే టైంలో మెచ్యూర్ అవ్వదు. పోలెన్ గ్రెయిన్స్ అనేవి ఒక టైంలో రిలీజ్ అవుతే స్టిగ్మా రిసెప్టివిటీ అంటే పోలెన్ గ్రెయిన్స్ రిసీవ్ చేసుకునే తత్వం అనేది ఒకటే టైంలో జరగదు. సో, అలా సింక్రొనైజ్డ్‌గా జరగకపోవడంని అలాంటి కండిషన్‌ని మనం ఏమంటామంటే డైకోగామి అని అంటాము. అర్థమైందా? డైకోగామి అంటే ఏంటి? కొన్ని ప్లాంట్స్‌లలో పోలెన్స్ అండ్ స్టిగ్మా రిసెప్టివిటీ అనేది సింక్రొనైజ్డ్ అవ్వకుండా డిఫరెంట్ టైమ్స్‌లలో అవుతే అలాంటి కండిషన్‌ని మనము డైకోగామి అని అంటాము. సో, ఈ డైకోగామిలో మనం 2 కండిషన్స్ చూడొచ్చు. ప్రోటో ఆంట్రీ అండ్ ప్రోటోగైని. సో, ప్రోటో ఆంట్రీలో ఏమవుతదంటే పోలెన్ తొందరగా మెచ్యూర్ అవుతాయి. అంటే స్టిగ్మా రిసెప్టివిటీ రీచ్ అవ్వక ముందే స్టిగ్మా పోలెన్ గ్రెయిన్స్‌ని రిసీవ్ చేసుకోవడానికి మెచ్యూర్ అవ్వక ముందే పోలెన్ గ్రెయిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అలాంటి కండిషన్‌ని మనం ఏమంటున్నాం? ప్రోటో ఆంట్రీ అని అంటున్నాము. సో, ఈ ప్రోటో ఆంట్రీకి ఎగ్జాంపుల్ ఏమిచ్చారు? సన్‌ఫ్లవర్. సన్‌ఫ్లవర్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రోటో ఆంట్రీ కండిషన్. ప్రోటో ఆంట్రీ కండిషన్‌లో ఏమవుతుంది? పోలెన్ గ్రెయిన్స్ అనేవి స్టిగ్మా రిసెప్టివిటీని రీచ్ అవ్వక ముందే రిలీజ్ అవుతున్నాయి. ప్రోటోగైని కండిషన్ అనేది దీనికి రివర్స్. దీంట్లో ఏమవుతది? ప్రోటోగైని కండిషన్‌లో ఫస్ట్ స్టిగ్మా అనేది రిసెప్టివ్‌గా మారుతది. సో, అలా స్టిగ్మా అనేది రిసెప్టివ్‌గా మారినప్పుడు పోలెన్ గ్రెయిన్స్ అనేవి రిలీజ్ అవ్వవు. స్టిగ్మా రిసెప్టివిటీని కోల్పోయిన తర్వాత పోలెన్ గ్రెయిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అలాంటి కండిషన్‌ని మనం ఏమంటాము? ప్రోటోగైని అని అంటాము. ఫస్ట్ స్టిగ్మా రిసెప్టివిటీని రీచ్ అవుతే ప్రోటోగైని. ఒకవేళ పోలెన్ గ్రెయిన్స్ గనుక ఫస్ట్ రిలీజ్ అవుతే అలాంటి కండిషన్‌ని మనం ఏమంటాం? ప్రోటో ఆంట్రీ. ఒకటే టైంలో పోలెన్స్ అండ్ స్టిగ్మా రిసెప్టివిటీ అనేది రీచ్ అవ్వకపోవడంని మనం ఏమంటున్నాం? డైకోగామి అని అంటున్నాము. ప్రోటో ఆంట్రీకి ఎగ్జాంపుల్ ఏమని చెప్పాను? సన్‌ఫ్లవర్. ప్రోటోగైనికి దతురా అండ్ సొలానమ్ అనేవి ఎగ్జాంపుల్స్. ఇంకా కొన్ని వేరే స్పీషీస్ ఉంటాయి కదా ప్లాంట్ స్పీషీస్. వాటిలలో ఏమవుతదంటే యాంథర్ అండ్ స్టిగ్మా అనేవి డిఫరెంట్ పొజిషన్స్‌లలో ప్లేస్ అయ్యి ఉంటాయి. అంటే ఒక ఫ్లవర్ లోపల యాంథర్ ఉంటది, స్టిగ్మా ఉంటది. బట్ ఈ యాంథర్ ఇంకా స్టిగ్మా అనేది డిఫరెంట్ పొజిషన్స్‌లలో ఉంటాయి. ఎలాంటి పొజిషన్స్‌లో ఉంటాయంటే పోలెన్ గ్రెయిన్స్ అనేవి ఆ ఫ్లవర్ యొక్క స్టిగ్మా పైకి రీచ్ కాని పొజిషన్‌లో ఉంటాయి. అలాంటి కండిషన్‌ని మనం ఏమంటామంటే హెర్కోగామి అని అంటాము. ఎగ్జాంపుల్ హైబిస్కస్. ఇదేంటి? స్టిగ్మా. ఇదేంటి? యాంథర్స్ గదా! సో, ఈ పోలెన్ గ్రెయిన్స్ అనేవి ఇక్కడి నుంచి ఇక్కడికి రీచ్ అవ్వడం అనేది అది కష్టం గదా! సో, ఇలా ఎప్పుడైతే యాంథర్ ఇంకా స్టిగ్మా అనేది డిఫరెంట్ పొజిషన్స్‌లో ఉంటదో అలాంటి కండిషన్‌ని మనం ఏమంటాము? హెర్కోగామి అని అంటాము. ఎగ్జాంపుల్ హైబిస్కస్, గ్లోరియోసా. ఓకే. సో, ఇవి 2 కూడా హెర్కోగామికి యొక్క ఎగ్జాంపుల్స్. సో, ఈ 2 డివైసెస్ ఏంటి? డైకోగామి అండ్ హెర్కోగామి చేస్తుంది. ఆటోగామిని ప్రివెంట్ చేస్తుంది. అంటే ఒకటే ఫ్లవర్ లోపల ఇంకా స్టిగ్మా మధ్యలో పాలినేషన్ జరగకుండా ప్రివెంట్ చేస్తుంది. థర్డ్ డివైస్ గురించి నేర్చుకుందాం. సో, ఈ థర్డ్ డివైస్‌లో ఏమవుతదంటే స్టైల్స్ ఆఫ్ ద ఫ్లవర్స్ ఆఫ్ సేమ్ స్పీషీస్ ఆర్ ఇన్ డిఫరెంట్ హైట్స్. సేమ్ స్పీషీస్ యొక్క ఫ్లవర్ యొక్క స్టైల్స్ అనేవి డిఫరెంట్ హైట్స్‌లలో ఉంటది. సో, అలాంటి కండిషన్‌ని మనం ఏమంటాం? హెట్రోస్టైలీ అని అంటాము. ఫోర్త్ డివైస్ టు ప్రివెంట్ ఇన్‌బ్రీడింగ్ ఈజ్ సెల్ఫ్ స్టెరిలిటీ ఆర్ సెల్ఫ్ ఇన్‌కంపాటబిలిటీ. ఎగ్జాంపుల్ ఏమిచ్చారు? అబ్యూటిలాన్ ప్లాంట్. ఇక్కడ ఆ ప్లాంట్ లోపలనే ఒక జెనెటిక్ మెకానిజం అనేది ఫార్మ్ అయిపోతది. సో, ఈ జెనెటిక్ మెకానిజం ఏం చేస్తదంటే సెల్ఫ్ పాలినేషన్‌ని ప్రివెంట్ చేస్తది. ఎలా? ఫర్టిలైజేషన్ అనేది జరగదు. సో, అలా ఫర్టిలైజ్ కాకుండా ఆ ప్లాంట్ ఏం చేస్తదంటే పోలెన్ జర్మినేషన్‌ని, పోలెన్ ట్యూబ్ గ్రోత్‌ని పిస్టిల్ సైడ్‌కి జరగకుండా అడ్డుకుంటది. సో, దానివల్ల అక్కడ సెల్ఫ్ పోలెన్ ట్రాన్స్‌ఫర్ జరగకుండా ఉంటది. ఓకే. దీన్నే మనం ఏమంటాం? సెల్ఫ్ స్టెరిలిటీ ఆర్ సెల్ఫ్ ఇన్‌కంపాటబిలిటీ అని అంటాము. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? అబ్యూటిలాన్ ప్లాంట్. ఇంకొక డివైస్ కూడా ఉంది టు ప్రివెంట్ ఇన్‌బ్రీడింగ్. అదేంటంటే
సెల్ఫ్ పాలినేషన్ని ప్రివెంట్ చేయడానికి కొన్ని ప్లాంట్స్ యూనిసెక్షువల్ ఫ్లవర్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ కండిషన్ని మనం ఏమంటామంటే డైక్లైనీ అని అంటాము. అంటే ఈ ఫ్లవర్స్ ఏదో ఒక్క సెక్షువల్ పార్ట్ని మాత్రమే కలిగి ఉంటాయి. ఐదర్ మేల్ రిప్రొడక్టివ్ పార్ట్ అయినా ఉంటుంది, లేకపోతే ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ అయినా ఉంటుంది. ఈ డైక్లైనీలో మనము 2 కండిషన్స్ చూస్తాం. వన్ ఈస్ మోనోషియస్ అండ్ అనదర్ ఈస్ డయోషియస్. సో మోనోషియస్ కండిషన్లో ఏమవుతుందంటే ఈ మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ అనేవి సేమ్ ప్లాంట్ మీదనే ఉంటాయి. ఎగ్జాంపుల్ క్యాస్టర్ అండ్ మేజ్. సో ఈ మోనోషియస్ కండిషన్ అనేది ఆటోగామీని ప్రివెంట్ చేస్తుంది, బట్ జెటనోగామీని ప్రివెంట్ చేయదు. ఓకే, ఎందుకంటే జెటనోగామీ అంటే ఏమని చెప్పాను, ఒకటే ప్లాంట్లో ఉన్న 2 డిఫరెంట్ ఫ్లవర్స్ మధ్యలో పాలినేషన్ జరిగితే మనం దాన్ని జెటనోగామీ అంటున్నాం కదా. సో ఇక్కడ సపోజ్ ఇది మేల్ ఫ్లవర్ అనుకోండి, ఇక్కడ ఇది ఫీమేల్ ఫ్లవర్ అనుకోండి. సో ఈ మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్ మధ్యలోనే ఫర్టిలైజేషన్ జరుగుతుంది కాబట్టి అంటే దీంట్లో జెటనోగామీ అనేది జరుగుతున్నట్టే కదా. సో మోనోషియస్ ప్లాంట్ అనేది ఆటోగామీని ప్రివెంట్ చేస్తుంది కానీ జెటనోగామీని ప్రివెంట్ చేయలేకపోతుంది. ఓకే, అండ్ ఇంకా వేరే స్పీషీస్ ఉంటాయి కదా, సచ్ యాజ్ పపాయా. సో ఈ పపాయాలో మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ అనేవి డిఫరెంట్ ప్లాంట్స్ మీద ప్రొడ్యూస్ అవుతాయి. అంటే మేల్ ప్లాంట్ వేరే ఉంటుంది, ఫీమేల్ ప్లాంట్ వేరే ఉంటుంది. మేల్ ప్లాంట్ మీద మేల్ ఫ్లవర్సే వస్తాయి, ఫీమేల్ ప్లాంట్ మీద ఫీమేల్ ఫ్లవర్సే వస్తాయి. సో ఇలాంటి కండిషన్ని మనం ఏమంటామంటే డయోషియస్ అని అంటాము. ఈ కండిషన్ ద్వారా బోత్ ఆటోగామీ అండ్ జెటనోగామీ అనేది ప్రివెంట్ అవుతుంది. ఓన్లీ జీనోగామీ మాత్రమే ఈ ప్లాంట్స్లలో జరుగుతుంది. డైక్లైనీలో 2 కండిషన్స్ ఉంటున్నాయి. ఏంటి, మోనోషియస్ అండ్ డయోషియస్. మోనోషియస్లో ఒకటే ప్లాంట్ పైన మనకి మేల్ ఫ్లవర్స్ ఉంటాయి, ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటాయి. వేరాజ్ డయోషియస్ కండిషన్లో మేల్ ఫ్లవరింగ్ ప్లాంట్ వేరే ఉంటుంది, ఫీమేల్ ఫ్లవరింగ్ ప్లాంట్ ఉంటుంది. సో అర్థమైంది కదా. నెక్స్ట్ మనము పోలెన్ పిస్టిల్ ఇంటరాక్షన్ గురించి నేర్చుకుందాం. సో ఈ పాలినేషన్ అనేది మనకి గ్యారంటీని ఇవ్వదు. దేనికి గ్యారంటీని ఇవ్వదు? రైట్ టైప్ ఆఫ్ పోలెన్ అనేది స్టిగ్మా పైకి రావడానికి ఈ పాలినేషన్ ఏం గ్యారంటీ ఇవ్వదు. కొన్నిసార్లు ఇంకంపాటబుల్ పాలెన్ కూడా స్టిగ్మా పైకి రీచ్ అవుతుంది. 2 రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఈ రోజ్ ప్లాంట్ యొక్క పోలెన్ గ్రెయిన్స్ అనేవి ఈ స్టిగ్మా పైకి వస్తే అప్పుడు ఈ స్టిగ్మా అనేది ఈ పోలెన్ గ్రెయిన్కి కంపాటబుల్గా ఉంటుంది. అలా కాకుండా హైబిస్కస్ ప్లాంట్ యొక్క పోలెన్ గ్రెయిన్స్ అనేవి రోజ్ ప్లాంట్ యొక్క స్టిగ్మా పైకి వచ్చింది అనుకోండి, ఆ రోజ్ ప్లాంట్ అనేది ఆ హైబిస్కస్ పోలెన్ గ్రెయిన్కి కంపాటబుల్గా ఉండదు. స్టిగ్మా అండ్ పోలెన్ గ్రెయిన్కి కంపాటబిలిటీ ఉండదో అప్పుడు అక్కడ పోలెన్ గ్రెయిన్ జర్మినేషన్ అనేది జరగదు. ఓకేనా. పిస్టిల్కి పోలెన్ని రికగ్నైజ్ చేసే ఎబిలిటీ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే రైట్ టైప్ పోలెన్ గ్రెయిన్ అనేది అయితే ఆ పిస్టిల్ అనేది రిసీవ్ చేసుకుంటుందో అప్పుడే పోస్ట్ పాలినేషన్ ఈవెంట్స్ని ఆ పిస్టిల్ ప్రమోట్ చేస్తుంది. ఒకవేళ అది యాక్సెప్ట్ చేయలేదనుకోండి అప్పుడు ఆ పోస్ట్ పాలినేషన్ ఈవెంట్స్ అనేవి ఆ పిస్టిల్ పైన జరగవు. పిస్టిల్ పైకి రైట్ టైప్ ఆఫ్ పోలెన్ గ్రెయిన్ వచ్చిందా రాలేదా అనేది ఈ పిస్టిల్ ఎలా గుర్తుపడుతుంది అంటే ఈ పోలెన్ గ్రెయిన్ యొక్క కెమికల్ కాంపోనెంట్స్ ఉంటాయి కదా. సో ఆ కెమికల్ కాంపోనెంట్స్ ఎప్పుడైతే పిస్టిల్కి ఇంటరాక్ట్ అవుతుందో అప్పుడు ఈ పిస్టిల్ ఈ పోలెన్ గ్రెయిన్ అనేది దానికి కంపాటబులా కాదా అనేది అది రికగ్నైజ్ చేస్తుంది. రీసెంట్ ఇయర్స్లోనే కొంతమంది బొటానిస్ట్ ఈ పోలెన్ పిస్టిల్ ఇంటరాక్షన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది తెలుసుకోగలిగిండ్రు. అండ్ ఆ ఇంటరాక్షన్స్ని ఎలా రికగ్నైజ్ చేస్తుంది పిస్టిల్ అనేది కూడా తెలుసుకోగలిగిండ్రు. సో పోలెన్ గ్రెయిన్ స్ట్రక్చర్ నేర్చుకున్నప్పుడు మనకి 2 లేయర్స్ ఉంటాయని నేర్చుకున్నాం కదా. బయటది ఎగ్జైన్, లోపలిది ఇంటైన్. ఎగ్జైన్ లేయర్ అనేది స్పోరోపోలెనిన్తో తయారవుతుంది. అండ్ ఈ స్పోరోపోలెనిన్ అక్కడక్కడ గ్యాప్స్ వదిలేస్తుంది కదా పోలెన్ గ్రెయిన్ పైన. ఆ స్పేస్ని మనం ఏమంటాము, జోమ్ పోర్ అని అంటాం కదా. సో ఈ పోలెన్ గ్రెయిన్ ఎప్పుడైతే పిస్టిల్ పైకి రీచ్ అవుతుందో అండ్ ఈ పిస్టిల్ ఈ పోలెన్ గ్రెయిన్ కంపాటబుల్ అని అనుకుంటుందో అప్పుడు ఈ పిస్టిల్ ఏం చేస్తుందంటే కొన్ని టైప్ ఆఫ్ కెమికల్ కాంపోనెంట్స్ రిలీజ్ చేస్తుంది. సో దట్ ఈ పోలెన్ గ్రెయిన్ అనేది జర్మినేట్ అవుతుంది. సో ఈ పోలెన్ గ్రెయిన్ జర్మినేట్ అవుతున్నప్పుడు ఈ జర్మ్ పోర్ త్రూ అది జర్మ్ ట్యూబ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, పోలెన్ గ్రెయిన్ ఏం చేస్తుంది, పోలెన్ ట్యూబ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ పోలెన్ ట్యూబ్ అనేది స్టిగ్మా యొక్క టిష్యూస్ నుంచి స్టైల్లోకి వేసి ఓవరీని రీచ్ అవుతుంది. కొన్ని ప్లాంట్స్లలో పోలెన్ గ్రెయిన్స్ అనేవి 2 సెల్డ్ స్టేజ్ కండిషన్లో షెడ్ అవుతాయి. అండ్ ఇంకొన్ని ప్లాంట్స్లలో ఏమవుతుంది, పోలెన్ గ్రెయిన్స్ అనేవి 3 సెల్డ్ కండిషన్స్లలో షెడ్ అవుతుంది కదా. ఏవైతే ప్లాంట్స్లలో పోలెన్ గ్రెయిన్స్ అనేవి 2 షెడ్ కండిషన్లో అంటే వెజిటేటివ్ సెల్ అండ్ జనరేటివ్ సెల్ ఉన్నప్పుడే షెడ్ అవుతాయో అలాంటి పోలెన్ గ్రెయిన్స్ ఏం చేస్తాయంటే అది పోలెన్
ట్యూబ్ని ఫామ్ చేస్తున్న క్రమంలోనే అది సెల్ డివిజన్ని జనరేటివ్ సెల్ డివిజన్ని పర్ఫామ్ చేస్తుంది. దానివల్ల 2 మేల్ గ్యామెట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతుంది. సో ఏదైతే ప్లాంట్స్లలో పోలెన్ గ్రెయిన్ అనే 3 షెడెడ్ కండిషన్లో మారిన తర్వాత షెడ్ అవుతుందో అలాంటి పోలెన్ గ్రెయిన్స్ నార్మల్గానే ఉంటాయి. బట్ ఏవైతే పోలెన్ గ్రెయిన్స్ 2 షెడెడ్ కండిషన్లో షెడ్ అవుతుందో అలాంటి పోలెన్ గ్రెయిన్స్ పోలెన్ ట్యూబ్ ఫామ్ అవుతున్నప్పుడే దాంట్లోని జనరేటివ్ సెల్ని డివైడ్ చేసుకొని 2 మేల్ గ్యామెట్స్ని ఫామ్ చేస్తుంది. ఓకే, సో ఈ పోలెన్ ట్యూబ్ అనేది స్టిగ్మా యొక్క టిష్యూస్ని క్రాస్ చేసి స్టైల్ని క్రాస్ చేసి ఓవరీని రీచ్ అవుతుంది. సో రీచ్ అయిన తర్వాత పోలెన్ ట్యూబ్ ఓవరీని రీచ్ అయిన తర్వాత అది ఓవ్యూల్ లోపలికి ఎంటర్ అవుతుంది. ఒకవేళ పోలెన్ ట్యూబ్ కనుక మైక్రోపైల్ త్రూ ఓవ్యూల్ లోకి ఎంటర్ అవుతే ఆ కండిషన్ ని పోరోగామి అని అంటారు. ఓకే, ఒకవేళ గనక పోలెన్ ట్యూబ్ అనేది ఓవ్యూల్ యొక్క చెలాజా త్రూ ఎంటర్ అవుతే దాన్ని మనము చెలాజోగామి అని అంటాము. పోలెన్ ట్యూబ్ కనుక ఇంటెగ్యూమెన్స్ త్రూ ఓవ్యూల్ లోకి ఓపెన్ అవుతే ఆ కండిషన్ ని మనం ఏమంటాము, మీజోగామి అని అంటాము. పోలెన్ ట్యూబ్ మైక్రోపైల్ త్రూ ఓవ్యూల్ లోకి ఎంటర్ అవుతే ఆ కండిషన్ ఏమంటున్నాం, పోరోగామి అంటున్నాం. చెలాజా త్రూ ఓపెన్ అవుతే చెలాజోగామి అంటున్నాం. ఇంటెగ్యూమెన్స్ త్రూ ఓపెన్ అవుతే ఏమంటున్నాం, మీసోగామి అని అంటున్నాము. ఓకేనా, సో రీసెంట్ స్టడీస్ ఏమని చెప్తున్నాయంటే ఫిలిఫార్మ్ ఆపరేటర్స్ ఏవైతే మైక్రోపైలర్ పార్ట్ ఆఫ్ ద సినర్జిడ్స్ దగ్గర ఉంటాయో ఆ ఫిలిఫార్మ్ ఆపరేటర్స్ ఏం చేస్తాయంటే పోలెన్ ట్యూబ్ని గైడ్ చేస్తూ ఉంటుంది ఎగ్ని రీచ్ అవ్వడానికి. ఈ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో పోలెన్ గ్రెయిన్ అనేది స్టిగ్మా పైన పడి ఆ పోలెన్ ట్యూబ్ని ఫామ్ చేసి ఓవ్యూల్ని రీచ్ అవ్వాలి కదా. ఈ అన్ని ఈవెంట్స్ని ఆల్ టుగెదర్గా కలిపి మనం ఏమంటామంటే పోలెన్ పిస్టిల్ ఇంటరాక్షన్ అని అంటాము. అర్థమైందా? పోలెన్ పిస్టిల్ ఇంటరాక్షన్ అంటే ఏంటి? All the events from the pollen deposition on the stigma until pollen tube enter the ovule are togetherly referred to as pollen pistil interaction. Pollen pistil interaction అనేది డైనమిక్ ప్రాసెస్. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ పోలెన్ గ్రెయిన్ అనేది పిస్టిల్ రికగ్నైజ్ చేయాలి. రికగ్నైజ్ చేసిన తర్వాత ప్రమోషన్ ఆర్ ఇన్హిబిషన్ ఆఫ్ ద స్టిగ్మా పోలెన్ గ్రెయిన్ అనేది యాక్సెప్ట్ అవుతుందా రిజెక్ట్ అవుతుందా అనేది చెప్పగలుగుతాము. పోలెన్ పిస్టిల్ ఇంటరాక్షన్ గురించి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం వల్ల ప్లాంట్ బ్రీడర్స్ ఆ పోలెన్ పిస్టిల్ ఇంటరాక్షన్ ని మ్యానిపులేట్ చేసి ఈవెన్ ఇన్కంపాటబుల్ పాలినేషన్స్లో హైబ్రిడ్స్ని ప్రొడ్యూస్ చేయడానికి వాళ్ళకి ప్లాంట్ బ్రీడర్స్కి చాలా హెల్ప్ చేస్తాయి. సో మనము ఈ పాలెన్ జర్మినేషన్ని ఈజీగా చదవచ్చు, చూడొచ్చు కూడా. ఎలా? సో కొన్ని ప్లాంట్స్ యొక్క ఫ్లవర్స్ దగ్గరికి వెళ్ళి పోలెన్ గ్రెయిన్స్ని కలెక్ట్ చేసి ఆ పోలెన్ గ్రెయిన్ని మనము ఒక డ్రాప్ ఆఫ్ షుగర్ సొల్యూషన్లో 15 to 30 minutes వరకు పెట్టామనుకోండి. 15 to 30 minutes తర్వాత ఎప్పుడైతే ఆ స్లైడ్ని మనం మైక్రోస్కోప్ కింద చూస్తామో అప్పుడు మనము క్లియర్గా పోలెన్ గ్రెయిన్ నుంచి వచ్చిన పోలెన్ ట్యూబ్ని చూడొచ్చు. ఏరియాలో నాలెడ్జ్ని పెంచుకోవడం వల్ల ప్లాంట్ బ్రీడర్స్ ఎన్నో కమర్షియల్ సూపర్ వెరైటీస్ని ప్రొడ్యూస్ చేశారు. ఓకే, నెక్స్ట్ మనము ఆర్టిఫిషియల్ హైబ్రిడైజేషన్ గురించి నేర్చుకుందాము. క్రాప్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ యొక్క మేజర్ అప్రోచ్. ఫస్ట్ మనకి నచ్చిన 2 డిజైర్డ్ ప్లాంట్స్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఒక ప్లాంట్ నచ్చింది, ఆ ప్లాంట్ నుంచి మనం ఏం చేస్తామంటే పోలెన్ గ్రెయిన్స్ని కలెక్ట్ చేసుకుంటాము. అండ్ ఇంకొక ఫీమేల్ ప్లాంట్ ఉంటుంది కదా, ఆ ఫీమేల్ ప్లాంట్ యొక్క స్టిగ్మా పైకి పోలెన్ గ్రెయిన్స్ అనేవి అంటే వేరే ప్లాంట్స్ యొక్క పోలెన్ గ్రెయిన్స్ అనేవి ఆ స్టిగ్మా పైన పడకుండా ఆ ప్లాంట్ యొక్క ఫ్లవర్స్ని మనము ఈమస్కులేట్ అయినా చేస్తాము, లేకపోతే బ్యాగింగ్ అన్నా చేస్తాము. బ్యాగింగ్ అంటే ఆ ప్లాంట్ యొక్క ఫ్లవర్ లో ఉన్న స్టిగ్మా పైకి వేరే ప్లాంట్ యొక్క పోలెన్ గ్రెయిన్స్ అంటే నచ్చని ప్లాంట్ ఉంటది కదా, సో మనం సెలెక్ట్ చేసుకుని ప్లాంట్ యొక్క పోలెన్ గ్రెయిన్స్ అనేది దాని మీద పడకుండా ఉండడానికి మనం దాని మీద కవర్ అన్న వేస్తాము. దట్ ఈస్ ద బ్యాగింగ్ టెక్నిక్. అలా కాకుండా ఈమస్కులేట్ చేయడము అంటే నా ఫ్లవర్ అనేది బట్ కండిషన్ లో ఉన్నప్పుడు ఆంథర్ డెహిసెన్స్ అవ్వదు కదా, సో అలాంటి కండిషన్ లోనే మనము ఆ ఫ్లవర్ యొక్క ఆంథర్స్ ని రిమూవ్ చేసేస్తాము. సో దాన్ని మనము ఈమస్కులేషన్ అంటాము. ఓకే, సో అలా ఈమస్కులేట్ చేసిన ఫ్లవర్స్ ని మనం ఒక కవర్ తోటి కట్టేసి పెడతాము. సో దానివల్ల మనకి నచ్చిన ప్లాంట్ యొక్క పోలెన్ గ్రెయిన్స్ ని మనము దాని మీద బ్రష్ చేయొచ్చు. ఓకే, సో ఒకవేళ ఫ్లవర్స్ కనుక యూనిసెక్షువల్ అనుకోండి, అప్పుడు మనము ఆ ఫ్లవర్స్ ని ఈమస్కులేట్ చేయకుండానే బ్యాగింగ్ టెక్నిక్ తోటి ఆ ఫ్లవర్ ని వేరే ప్లాంట్ యొక్క పోలెన్ గ్రెయిన్స్ అనేవి పడకుండా ప్రొటెక్ట్ చేయొచ్చు. చేసుకున్న ప్లాంట్ యొక్క పోలెన్ గ్రెయిన్స్ ని కలెక్ట్ చేసి వాటి మీద బ్రష్ చేయడం ద్వారా ఆ పోలెన్ గ్రెయిన్స్ అనేవి ఆ స్టిగ్మా పైకి రీచ్ అవుతాయి. అలా రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఫ్లవర్స్ని రీబ్యాక్ చేసేస్తాము. ఇప్పటి వరకు ఆ ఫ్లవర్ అనేది ఫ్రూట్ లాగా డెవలప్ అయ్యే వరకు ఫ్లవర్ని కవర్ చేసే ఉంచుతాము.
సో ఈ టెక్నిక్ని మనం ఏమంటామంటే ఆర్టిఫిషియల్ హైబ్రిడైజేషన్ అని అంటాము. ఇప్పుడు మనము డబల్ ఫర్టిలైజేషన్ గురించి నేర్చుకుందాం. పోలెన్ ట్యూబ్ అనేది ఎప్పుడైతే సినర్జిట్స్లో ఉన్న ఫిలిఫామ్ ఆపరేటర్స్ హెల్ప్ తోటి ఎక్సెల్ దగ్గరికి రీచ్ అవుతుందో అప్పుడు ఈ పోలెన్ ట్యూబ్ అనేది బర్స్ట్ అయ్యి ట్యూబ్ లోపల ఉన్న 2 మేల్ గ్యామెట్స్ ని సినర్జిట్స్ యొక్క సైటోప్లాజంలోకి రిలీజ్ చేస్తుంది. 2 మేల్ గ్యామెట్స్ ని రిలీజ్ చేస్తుంది కదా పోలెన్ ట్యూబ్. సో అందులో నుంచి ఒక మేల్ గ్యామెట్ అనేది ఎక్సెల్ సైడ్ కి మూవ్ అయ్యి దాన్ని ఫర్టిలైజ్ చేసేస్తుంది. సిన్గామీ ఆర్ ఫర్టిలైజేషన్ అని అంటాము. సో ఇలా ఎక్సెల్ అనేది ఎప్పుడైతే ఫర్టిలైజ్ అవుతుందో మనకి అప్పుడు డిప్లాయిడ్ సెల్ అయిన జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, 2 మేల్ గ్యామెట్స్ ఉన్నాయి, అందులో ఒకటి ఎక్సెల్లోకి వెళ్ళి ఎక్సెల్ని ఫర్టిలైజ్ చేసి జైగోట్ని ఫామ్ చేసింది. మరి ఇంకొక మేల్ గ్యామెట్ ఏం చేస్తుందంటే అది పోలార్ న్యూక్లియై సైడ్ మూవ్ అయ్యి పోలార్ న్యూక్లియై తోటి ఫ్యూజ్ అవుతుంది. ఓకే, సో దానివల్ల మనకి ట్రిప్లాయిడ్ ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ అనేది ఫామ్ అవుతుంది. అర్థమైందా? పోలెన్ ట్యూబ్ లోపల 2 మేల్ గ్యామెట్స్ ఉంది, ఒకటి ఎక్సెల్ దగ్గరికి పోయి ఎక్సెల్ని ఫర్టిలైజ్ చేస్తుంది. ప్రాసెస్ని మనం ఏమన్నాం? సిన్గామీ ఆర్ ఫర్టిలైజేషన్ అని అన్నాము. ఇంకొక గ్యామెట్ ఏం చేసింది? అది పోలార్ న్యూక్లియై దగ్గరికి వెళ్ళి పోలార్ న్యూక్లియై తోటి ఫ్యూజ్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చిన మేల్ గ్యామెట్ నుంచి ఒక న్యూక్లియై అండ్ ఆల్రెడీ అందులో 2 న్యూక్లియై ఉన్నాయి, మొత్తం ఎంత అవుతుంది? 3 న్యూక్లియస్ అవుతుంది కదా. సో అందుకే దాన్ని ఏమంటున్నాం? ట్రిప్లాయిడ్ ప్రైమరీ ఎండోస్పర్మిక్ న్యూక్లియస్ అని అంటున్నాము. ఇక్కడ 3 హాప్లాయిడ్ న్యూక్లియస్ ఫ్యూజ్ అవుతున్నాయి కాబట్టి దీన్ని మనము ట్రిపుల్ ఫ్యూషన్ అని కూడా అంటాము. ప్రైమరీ ఎండోస్పర్మిక్ న్యూక్లియస్ ఫామ్ అయ్యే ఫ్యూషన్ ని మనం ఏమంటున్నాం? ట్రిపుల్ ఫ్యూషన్ అంటున్నాము. సో ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ ఫ్యూషన్స్ అవుతున్నాయి కదా. ఒకటేమో సిన్గామీ అంటే ఎక్సెల్ అండ్ మేల్ గ్యామెట్లోని న్యూక్లియస్ ఫ్యూజ్ అవ్వడం వల్ల ఫర్టిలైజేషన్ జరిగి డిప్లాయిడ్ జైగోట్ ఫామ్ అవుతుంది. అండ్ ట్రిపుల్ ఫ్యూషన్ అంటే ఏమవుతుంది? ఒక మేల్ గ్యామెట్ అనేది పోలార్ న్యూక్లియై తోటి ఫ్యూజ్ అవ్వడం వల్ల మనకి ట్రిప్లాయిడ్ ప్రైమరీ ఎండోస్పర్మిక్ న్యూక్లియస్ అనేది ఫామ్ అవుతుంది. అది ట్రిప్లాయిడ్ కండిషన్లో ఉంది కాబట్టి ఈ ఫ్యూషన్ని ట్రిప్లాయిడ్ ఫ్యూషన్ అంటున్నాం. సో సిన్గామీ అండ్ ట్రిప్లాయిడ్ ఫ్యూషన్ రెండు జరుగుతున్నాయి కాబట్టి ఈ ఎంబ్రియోసాక్ లోపల ఈ ఫినామినాని మనం ఏమంటామంటే డబుల్ ఫర్టిలైజేషన్ అని అంటాము. ఈ డబుల్ ఫర్టిలైజేషన్ అనేది ఫ్లవరింగ్ ప్లాంట్స్ యొక్క యూనిక్ ఫీచర్. ఓకేనా? The central cell after triple fusion becomes primary endosperm cell. సో ఈ ట్రిపుల్ ఫ్యూషన్ అయిన తర్వాత ఈ సెంట్రల్ సెల్ ఏదైతే ఉందో అంటే మధ్యలో ఉండే సెల్ ఏదైతే ఉందో అది ప్రైమరీ ఎండోస్పర్మ్ సెల్ లాగా మారిపోతుంది. అది లేటర్ ఎండోస్పర్మ్ లాగా డెవలప్ అవుతుంది. ఓకేనా? ఎప్పుడు జైగోట్ ఎప్పుడైతే ఎంబ్రియో లాగా మారుతూ ఉంటుందో సైమల్టేనియస్గా ఈ ప్రైమరీ ఎండోస్పర్మ్ సెల్ అనేది ఎండోస్పర్మ్ లాగా మారిపోతూ ఉంటుంది. ప్రైమరీ ఎండోస్పర్మ్ సెల్ అంటే అర్థమైంది కదా. సో ఇది ఒక ఎంబ్రియో సాక్ అనుకోండి, ఇక్కడ 3 సెల్స్ ఉన్నాయి, ఇక్కడ 3 సెల్స్ ఉన్నాయి అండ్ మధ్యలో 2 సెల్స్ ఉన్నాయి కదా. సో ఈ 2 పోలార్ న్యూక్లియై తోటి ఈ మేల్ గ్యామెట్ నుంచి వచ్చిన న్యూక్లియస్ ఫ్యూజ్ అయిపోయి ఇక్కడ ఒక సెల్ ఫామ్ చేస్తుంది కదా. ఎలా మారుతుంది? ప్రైమరీ ఎండోస్పర్మ్ సెల్ లాగా మారుతుంది. దీని లోపల ఉన్న న్యూక్లియస్ ని మనం ఏమంటామంటే ప్రైమరీ ఎండోస్పర్మిక్ న్యూక్లియస్ అని అంటాము. ఈ ప్రైమరీ ఎండోస్పర్మ్ సెల్ అనేది ఎలా మారుతుంది? ఎండోస్పర్మ్ లాగా మారుతుంది. అండ్ ఈ ఎక్సెల్ ఇక్కడ ఏదైతే ఫర్టిలైజ్ అయిందో మేల్ గ్యామెట్ ద్వారా అదేం ఫామ్ చేస్తుంది? జైగోట్ ని ఫామ్ చేస్తుంది. సో ఈ జైగోట్ ఎంబ్రియో లాగా మారుతున్న క్రమంలో ఈ ప్రైమరీ ఎండోస్పర్మ్ సెల్ అనేది ఎలా మారుతుంది? ఎండోస్పర్మ్ లాగా మారుతుంది. దీనితో ఫర్టిలైజేషన్ ఈవెంట్స్ అనేవి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనము పోస్ట్ ఫర్టిలైజేషన్ స్ట్రక్చర్ అండ్ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. డబుల్ ఫర్టిలైజేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఎండోస్పర్మ్లో కొన్ని చేంజెస్ అనేవి జరుగుతాయి అండ్ ఎంబ్రియో కూడా డెవలప్ అవుతుంది. మెచ్యురేషన్ ఆఫ్ ఓవ్యూల్స్ ఇంటూ సీడ్స్ అండ్ ఓవరీ ఇంటూ ఫ్రూట్స్. సో ఇవన్నిటిని కలెక్టివ్గా కలిపి మనం ఏమంటామంటే పోస్ట్ ఫర్టిలైజేషన్ ఈవెంట్స్ అని అంటాము. ఓకేనా? ఎప్పుడైతే పోస్ట్ ఫర్టిలైజేషన్ ఈవెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయో అప్పుడు యాక్సెసరీ ఆర్గన్స్ అయిన స్టెమెన్స్ అండ్ స్టైల్ అనేది విదర్ అయ్యి అంటే ఎండిపోయి ఊడిపోతాయి అన్నట్టు. ఇక్కడ వరకు అయితే క్లియర్ కదా. నెక్స్ట్ మనము ఎండోస్పర్మ్ గురించి నేర్చుకుందాము. ఓకే, సో అసలు ఎండోస్పర్మ్ అంటే ఏంటో తెలుసు కదా. ఎప్పుడైతే ఒక మేల్ గ్యామెట్ అనేది పోలార్ న్యూక్లియై తోటి ఫ్యూజ్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది? ప్రైమరీ ఎండోస్పర్మిక్ సెల్ ఫామ్ అవుతుంది కదా. ఈ ప్రైమరీ ఎండోస్పర్మిక్ సెల్ అనేది ఫర్దర్గా డెవలప్ అవ్వడం వల్ల ఎండోస్పర్మ్ అనేది ఫామ్ అవుతుంది. క్లియర్? ఇప్పుడైతే ఎండోస్పర్మ్ గురించి మీకు తెలుసు.
ఎండోస్పర్మ్ డెవలప్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఎంబ్రియో డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకు అనంటే ప్రైమరీ ఎండోస్పర్మ్ సెల్ అనేది రిపీటెడ్గా డివైడ్ అయ్యి మనకి ట్రిప్లాయిడ్ ఎండోస్పర్మ్ టిష్యూని ఫామ్ చేస్తుంది. ఓకే, ఈ టిష్యూ అనేది ఫుడ్ మెటీరియల్ తోటి ఫిల్ అయి ఉంటుంది. సో ఆ రిజర్వ్ ఫుడ్ మెటీరియల్ని మనము ఎంబ్రియో డెవలప్మెంట్లో యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఎండోస్పర్మ్ డెవలప్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఎంబ్రియో డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రైమరీ ఎండోస్పర్మ్ సెల్ ఉంది కదా, ఈ ప్రైమరీ ఎండోస్పర్మ్ సెల్ అనేది రిపీటెడ్గా డివైడ్ అవ్వడం వల్ల మనకి ఈ ట్రిప్లాయిడ్ ఎండోస్పర్మ్ టిష్యూ అనేది ఫామ్ అవుతుంది. ఎందుకు మనం ట్రిప్లాయిడ్ ఎండోస్పర్మ్ టిష్యూ అంటున్నాము? ఎందుకంటే సో మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ ఎండోస్పర్మ్ డెవలప్మెంట్ అనేది ఎలా జరుగుతుందంటే ఫస్ట్ ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ అనేది సక్సెసివ్ న్యూక్లియర్ డివిజన్స్ని అండర్గో చేస్తుంది. ఓకే, ఈ ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ అంటే ఏంటి? ప్రైమరీ ఎండోస్పర్మ్ సెల్ లోపల ఉండే న్యూక్లియస్ని ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ అని అంటున్నాం. ఓకే, ఈ ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ అనేది రిపీటెడ్గా న్యూక్లియర్ డివిజన్స్ని అండర్గో చేయడం వల్ల ఏం ఫామ్ అవుతాయంటే ఫ్రీ న్యూక్లియస్ని ఫామ్ చేస్తుంది. ఆ స్టేజ్ ఆఫ్ ఎండోస్పర్మ్ డెవలప్మెంట్ని మనం ఏమంటున్నాం? ఫ్రీ న్యూక్లియర్ ఎండోస్పర్మ్ అని అంటున్నాము. ఈ ఫ్రీ న్యూక్లియర్ ఎండోస్పర్మ్ డెవలప్మెంట్ అనేది జరిగిన తర్వాత సెల్ వాల్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఓకే, ఫస్ట్ ఫ్రీ న్యూక్లియైలు ఫామ్ అవుతున్నాయి. ఈ ఫ్రీ న్యూక్లియైల చుట్టూ తర్వాత సెల్ వాల్ ఫార్మేషన్ అనేది జరిగి ఎండోస్పర్మ్ అనేది సెల్యులార్గా మారుతుంది. నంబర్ ఆఫ్ ఫ్రీ న్యూక్లియై ఫార్మ్డ్ బిఫోర్ సెల్యులరైజేషన్ వ్యారీ గ్రేట్లీ. అంటే సెల్యులరైజేషన్ కాకముందు, అంటే ఈ ఫ్రీ న్యూక్లియై చుట్టూ సెల్ వాల్ అనేది ఫామ్ అవ్వకముందు ఫ్రీ న్యూక్లియై నంబర్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, కోకోనట్ ఉంటుంది కదా. సో కోకోనట్లో వైటిష్ పార్ట్ ఉంటుంది అండ్ వాటర్ పార్ట్ ఉంటుంది కదా. వైటిష్ పార్ట్ని మనం ఏమంటాము? కర్నల్ అని అంటాము. అండ్ ఆ లిక్విడ్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఫ్రీ న్యూక్లియర్ ఎండోస్పర్మ్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఆ వైట్ కర్నల్ ఉంటుంది కదా, అదేం రిప్రజెంట్ చేస్తుంది అంటే సెల్యులార్ ఎండోస్పర్మ్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎండోస్పర్మ్ టిష్యూస్లలో మనకి రిజర్వ్డ్ ఫుడ్ మెటీరియల్ అనేది ఉంటుందని చెప్పాను కదా. ఈ రిజర్వ్డ్ ఫుడ్ మెటీరియల్ అనేది ఎంబ్రియో డెవలప్మెంట్ టైంలో ఎంబ్రియోస్ ఆ రిజర్వ్డ్ ఫుడ్ మెటీరియల్స్ని కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఓకే, సో కొన్ని ఎంబ్రియోస్ ఏం చేస్తాయంటే ఈ ఎండోస్పర్మ్స్ని కంప్లీట్గా కన్జ్యూమ్ చేసుకుంటాయి. అలాంటి సీడ్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే పీ, గ్రౌండ్ నట్ అండ్ బీన్స్. అలాంటి సీడ్స్ని మనం ఏమంటామంటే నాన్ ఎండోస్పర్మిక్ సీడ్స్ అంటాం. సీడ్స్ అనేవి మెచ్యూర్ అవ్వకముందే ఎంబ్రియో డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు ఆ ఎండోస్పర్మ్ అనేది ఆ ఎంబ్రియో కంప్లీట్గా కన్జ్యూమ్ చేసుకుంటుంది. అలాంటి సీడ్స్ని నాన్ ఎండోస్పర్మిక్ సీడ్స్ అంటున్నాం. అండ్ ఏవైతే మెచ్యూర్ సీడ్స్లలో ఈ ఎండోస్పర్మ్ అనేది పర్సిస్ట్ అవుతుందో అంటే ఉంటుందో అలాంటి సీడ్స్ని మనం ఏమంటామంటే ఎండోస్పర్మిక్ సీడ్స్ అని అంటాము. ఎగ్జాంపుల్ క్యాస్టర్ అండ్ కోకోనట్. ఓకే, ఇప్పుడు క్యాస్టర్ అండ్ కోకోనట్ సీడ్స్లలో ఎండోస్పర్మ్ అనేది ఉంటుంది కదా. ఆ ఎండోస్పర్మ్ అనేది మరి అది ఎప్పుడు యూటిలైజ్ అవుతుంది అంటే ఎప్పుడైతే సీడ్ జర్మినేషన్ అనేది జరుగుతుందో ఆ సీడ్ జర్మినేషన్ అనేది అవుతున్న టైంలో ఈ ఎండోస్పర్మ్ అనేది కన్జ్యూమ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనము ఎంబ్రియో డెవలప్మెంట్ గురించి నేర్చుకుందాం. ఎంబ్రియో అనేది ఎక్కడ డెవలప్ అవుతుంది? అట్ మైక్రోపైలర్ ఎండ్ ఆఫ్ ద ఎంబ్రియో సాక్. ఎంబ్రియో డెవలప్మెంట్ అనేది ఎక్కడ అవుతుంది అంటే ఎంబ్రియో సాక్ యొక్క మైక్రోపైలర్ ఎండ్ ఉంటుంది కదా, అక్కడనే జైగోట్ అనేది ఫామ్ అయింది కదా. ఎక్సెల్ అండ్ మేల్ గ్యామెట్ అనేది ఫ్యూజ్ అయింది, సిన్గామి అనేది అక్కడే జరిగింది. సో ఆ జైగోట్ ఫామ్ అయిన ఆ జైగోట్ ఫామ్ అయిన దగ్గరనే మనకి ఎంబ్రియో డెవలప్మెంట్ అనేది ఈ ఎంబ్రియో సాక్ యొక్క మైక్రోపైలర్ ఎండ్ దగ్గర స్టార్ట్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద జైగాట్స్లలో ఏమవుతుందంటే సర్టన్ అమౌంట్ ఆఫ్ ఎండోస్పర్మ్ ఫామ్ అయిన తర్వాతనే ఈ జైగాట్ డివిజన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది ఇలా ఎందుకు అవుతుంది అనేది మనం ఇంతకుముందే తెలుసుకున్నాం కదా. ఎందుకంటే డెవలప్ అవుతున్న ఎంబ్రియోకి న్యూట్రిషన్స్ కావాలి. ఆ న్యూట్రిషన్స్ని ఈ ఎండోస్పర్మ్ టిష్యూ నుంచి అది తీసుకోవడం కోసమని ఎండోస్పర్మ్ డెవలప్ అయిన తర్వాత జైగాటిక్ డివిజన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద అడాప్టేషన్ అనేవి మోనోకాటిలిడనస్ కావచ్చు అండ్ డైకాటిలిడనస్ కావచ్చు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీడ్స్ ఉన్నా కానీ వాటి యొక్క ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఎంబ్రియో డెవలప్మెంట్ అంటే ఎంబ్రియోజెనీ అనేది సిమిలర్గా మనకి ఉంటుంది. ఓకే, ఫస్ట్ అసలు జైగోట్ అనేది ఎలా డివైడ్ అవుతుందో తెలుసుకొని ఆ పిక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, జైగోట్ అనేది ఫస్ట్ ప్రో ఎంబ్రియోని ఫామ్ చేస్తుంది. ఓకే, ఈ ప్రో ఎంబ్రియో అనేది
ఫామ్ అయిన తర్వాత అది మళ్ళీ డివైడ్ అయ్యి గ్లోబ్యులర్ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తుంది. ఈ గ్లోబ్యులర్ స్ట్రక్చర్ అనేది ఇంకా ఫర్దర్గా డివైడ్ అయ్యి హార్ట్ షేప్డ్ ఎంబ్రియో ఫామ్ అవుతుంది. దాని తర్వాత మెచ్యూర్ ఎంబ్రియో అని ఫామ్ అవుతుంది. ఓకే, జైగోట్ అనేది ఫస్ట్ డివైడ్ అయ్యి ఏం ఫామ్ చేస్తుంది, ప్రో ఎంబ్రియోని ఫామ్ చేస్తుంది. ఈ ప్రో ఎంబ్రియో అనేది ఇంకా ఫర్దర్గా డివైడ్ అయ్యి గ్లోబ్యులర్ షేప్డ్ ఎంబ్రియో ఫామ్ అవుతుంది. దాని తర్వాత హార్ట్ షేప్డ్ ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. దెన్ ఎంబ్రియో అనేది మెచ్యూర్డ్గా మారుతుంది. ఇప్పుడు మనము పిక్చర్లో చూద్దాము. ఈ జైగోట్. సో జైగోట్ అనేది డివిజన్ స్టార్ట్ చేసింది. సో దీన్ని మనము ప్రో ఎంబ్రియో అని అంటాము. ఈ ప్రో ఎంబ్రియో అనేది ఇంకా ఫర్దర్గా డివైడ్ అవ్వడం వల్ల గ్లోబ్యులర్ ఎంబ్రియో ఫామ్ అయింది. ఈ గ్లోబ్యులర్ ఎంబ్రియో అనేది ఫర్దర్గా డివైడ్ అవ్వడం వల్ల ఇక్కడ హార్ట్ షేప్డ్ ఎంబ్రియో, ఇక్కడ హార్ట్ షేప్డ్ కనిపిస్తుంది కదా, సో ఇలా హార్ట్ షేప్డ్ ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. ఈ హార్ట్ షేప్డ్ ఎంబ్రియో నుంచి ఫర్దర్గా డివిజన్ని అండర్గో చేయడం వల్ల మనకి మెచ్యూర్ ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. క్లియర్ కదా ఎంబ్రియో డెవలప్మెంట్ అనేది ఎలా జరుగుతుంది అనేది. ఇప్పుడు మనము టిపికల్ డైకాటిలిడనస్ ఎంబ్రియో అండ్ మోనోకాటిలిడనస్ ఎంబ్రియో గురించి తెలుసుకుందాం. ఓకే, డైకాటిలిడనస్ ఎంబ్రియోలో మనకి ఎంబ్రియోనల్ యాక్సిస్ అండ్ 2 కాటిలిడన్స్ కనిపిస్తాయి. డైకాట్స్లో 2 కాటిలిడన్స్ ఉంటాయని తెలుసు కదా మనకి. సో అలాగే డైకాటిలిడనస్ ఎంబ్రియోలో కూడా మనకి ఎంబ్రియోనల్ యాక్సిస్ అండ్ 2 కాటిలిడన్స్ అనేవి కనిపిస్తాయి. కాటిలిడన్స్ అనేవి ఫ్లెషీ అండ్ ఫుల్ ఆఫ్ రిజర్వ్డ్ ఫుడ్ మెటీరియల్స్ తోటి ఉంటాయి. The portion of embryonal axis above the level of cotyledons is called epicotyly. Dicot embryos లో మనకి ఎంబ్రియోనల్ యాక్సిస్ ఉంటుంది కదా, సో లెవెల్ ఆఫ్ కాటిలిడన్స్ కి పైన మనకి ఎంబ్రియోనల్ యాక్సిస్ యొక్క పోర్షన్ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే ఎపికాట్లీ అని అంటాము. విచ్ టర్మినేట్స్ విత్ ద ప్లిమ్యూల్ ఆర్ స్టెమ్ టిప్. సికాట్లీ అనేది ఎలా టర్మినేట్ అవుతుంది అంటే విత్ ద ప్లిమ్యూల్. సో ఏదైతే సిలిండ్రికల్ పోర్షన్ ఉంటుందో బిలో ద లెవెల్ ఆఫ్ కాటిలిడన్స్ దాన్ని మనం ఏమంటాం హైపోకాట్లీ అంటాము. అది లోవర్ ఎండ్ దగ్గర టర్మినేట్ అవుతుంది. అండ్ ఆ టర్మినేట్ అయిన దగ్గర నుంచి రాడికల్ ఆర్ రూట్ టిప్ అనేది ఫామ్ అవుతుంది. ఈ రూట్ టిప్ అనేది రూట్ క్యాప్ తోటి కవర్ అయ్యి ఉంటుంది. అర్థమైందా? డైకాటిలిడనస్ ఎంబ్రియోలో ఎంబ్రియోనల్ యాక్సిస్ అండ్ 2 కాటిలిడన్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఈచ్ కాటిలిడన్ అనేది ఫ్లెషీగా ఉంటుంది విత్ ఫుల్ ఆఫ్ రిజర్వ్డ్ ఫుడ్ మెటీరియల్స్. ద పోర్షన్ ఆఫ్ ఎంబ్రియోనల్ యాక్సిస్ విచ్ ఈస్ అబోవ్ ద లెవెల్ ఆఫ్ కాటిలిడన్స్ ఈస్ కాల్డ్ as ఎపికాట్లీ. కాట్లీ టర్మినేట్ అయిన ప్లేస్ నుంచి ప్లిమ్యూల్ ఆర్ స్టెమ్ టిప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, అండ్ ద సిలిండ్రికల్ పోర్షన్ బిలో ద లెవెల్ ఆఫ్ కాటిలిడన్స్ ఈస్ కాల్డ్ as హైపోకాట్లీ. టర్మినేట్ అయిన ప్లేస్ నుంచి రాడికల్ అనేది డెవలప్ అవుతుంది విచ్ ఫార్మ్స్ అ రూట్ లేటర్. ద రూట్ టిప్ ఈస్ కవర్డ్ విత్ రూట్ క్యాప్. ఓకేనా, నెక్స్ట్ మనము ఎంబ్రియోస్ ఆఫ్ మోనోకాటిలిడన్స్ గురించి చూద్దాము. మోనోకాటిలిడనస్ ఎంబ్రియోలో మనకి ఓన్లీ ఒక్క కాటిలిడన్ మాత్రమే ఉంటుంది. గ్రాస్ ఫ్యామిలీలో మనకి ఈ కాటిలిడన్ని మనం ఏమంటామంటే స్క్యూటాలం అని అంటాము. ఈ స్క్యూటాలం అనేది ఎక్కడ సిచ్యువేట్ అవుతుంది అంటే ఈ ఎంబ్రియోనల్ యాక్సిస్ యొక్క ఒక్క సైడ్ లో ఈ స్క్యూటాలం అనేది లొకేట్ అయి ఉంటుంది. ఈ ఎంబ్రియోనల్ యాక్సిస్ యొక్క లోవర్ ఎండ్ లో రాడికల్ అనేది ఉంటుంది. ఆ రూట్ టిప్ అనేది ఫామ్ అవుతుంది కదా. సో రాడికల్ నుంచి రూట్ టిప్ అనేది ఫామ్ అవుతుంది. ఈ రూట్ టిప్ అనేది టిప్ దగ్గర రూట్ క్యాప్ అనేది ఉంటుంది. ఈ రూట్ క్యాప్ అనేది డిఫరెన్షియేటెడ్ షీట్ అయిన కోలియోరైజా తోటి ఎన్క్లోజ్ అయ్యి ఉంటుంది. అండ్ ద పోర్షన్ ఆఫ్ ఎంబ్రియోనల్ యాక్సిస్ అబోవ్ ద లెవెల్ ఆఫ్ అటాచ్మెంట్ ఆఫ్ స్క్యూటలం ఈస్ కాల్డ్ ద ఎపికాట్లీ అంటాము. కాట్లీ అనేది షూట్ అపెక్స్ ని ఫామ్ చేస్తుంది. కీలియోప్టైల్ అంటే అక్కడ నుంచి షూట్ అనేది ఫామ్ అవుతుంది. కీలియోరైజా అంటే అక్కడ నుంచి రూట్ ఫామ్ అవుతుంది. కీలియోప్టైల్ అంటే అక్కడ నుంచి షూట్ ఫామ్ అవుతుంది. ఎండోస్పోమ్ యొక్క అవుటర్ కవరింగ్ ఉంటుంది కదా, అది ఏం చేస్తుంది అంటే అది ఎంబ్రియోని సపరేట్ చేస్తుంది బై ఎ ప్రోటీనిషియస్ లేయర్ కాల్డ్ అల్యూరాన్ లేయర్. ఒకేషనలీ అంటే కొన్నిసార్లు కొన్ని సీడ్స్ లైక్ బ్లాక్ పెప్పర్ అండ్ బీట్ లో ఏమవుతుందంటే న్యూసెలస్ ఉంటుంది కదా. సెలస్ అంటే ఏంటిది, ఇంటెగ్యుమెంట్స్ అనేది ఒక మాస్ ఆఫ్ సెల్స్ ని ఎన్క్లోజ్ చేసి ఉంటుంది. దాన్ని న్యూసెలస్ అని అంటాం కదా. సో ఆ న్యూసెలస్ లోని సెల్ డెవలప్ అవ్వడం వల్లనే మనకి ఎంబ్రియో సాక్ అనేది ఫామ్ అవుతుంది. ఈ న్యూసెలస్ యొక్క రెమినెన్స్ అనేది కొన్ని సీడ్స్లలో పర్సిస్ట్ అయి ఉంటాయి. ఈ పర్సిస్టెంట్ న్యూక్లియస్ యొక్క రెసిడ్యూల్స్ ఉంటాయి కదా, వాటిని మనం ఏమంటామంటే పెరిస్పర్మ్ అని అంటాము. అర్థమైంది కదా. నెక్స్ట్ మనము స్ట్రక్చర్ ఆఫ్ డైకాటిలిడనస్ సీడ్ గురించి నేర్చుకుందాం. సీడ్ యొక్క అవుటర్ కవరింగ్ ని మనం ఏమంటాం సీడ్ కోట్ అని అంటాము. సీడ్ కోట్ లో మనకి 2 లేయర్స్ ఉంటాయి. అవుటర్ లేయర్ ని టెస్టా అంటాము అండ్ ఇన్నర్ లేయర్ ని టెగ్మెన్ అని అంటాము. అండ్ ఈ సీడ్ పైన మనకి హీలం అనేది ఉంటది. ఈ హీలం అనేది ఈ హీలం త్రూనే ఈ సీడ్స్ అనేది ఆ ఫ్రూట్ కి అటాచ్ అయ్యి ఉంటాయి.
ఉంటాయి. ఈ హీలం పైన మనకి ఒక స్మాల్ పోర్ కనిపిస్తుంది, దాన్ని మనం ఏమంటాము మైక్రోపైల్ అని అంటాము. ఈ సీడ్ కోట్ లోపల మనకి ఎంబ్రియో అనేది ఉంటది, విచ్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎంబ్రియోనల్ యాక్సిస్ అండ్ 2 కాట్లిడన్స్. ఈ కాట్లిడన్స్ అనేది ఎలా ఉంటాయి, ఫ్లెషీగా అండ్ ఫుల్ ఆఫ్ రిజర్వ్ మెటీరియల్స్ ని కలిగి ఉంటాయి. అండ్ ఈ ఎంబ్రియోనల్ యాక్సిస్ యొక్క ఎండ్స్ ఉంటాయి, ఒక ఎండ్ లోనేమో రాడికల్ ఉంటాయి, ఇంకొక ఎండ్ లోనేమో ప్లిమ్యూల్ ఉంటది. అండ్ ఇంకా కొన్ని సీడ్స్ లైక్ క్యాస్టర్ అండ్ కోకోనట్ లో ఎండోస్పోర్మ్ అనేది ఫామ్ అవుతుంది యాజ్ అ రిజల్ట్ ఆఫ్ డబుల్ ఫర్టిలైజేషన్. అది ఆ ఎండోస్పోర్మ్ అనేది ఏంటి, స్ట్రాంగ్ టిష్యూ అండ్ ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ రిజర్వ్ ఫుడ్ మెటీరియల్స్. అండ్ ఇంకా కొన్ని ప్లాంట్స్ ఉంటాయి కదా లైక్ బీన్, గ్రామ్ అండ్ పీ, వీటిలలో ఎండోస్పోర్మ్ అనేది, ఈ ప్లాంట్స్ యొక్క మెచ్యూర్ సీడ్స్ లో ఎండోస్పోర్మ్ అనేది ఉండదు. అలాంటి సీడ్స్ ని మనం ఏమంటామంటే నాన్ ఎండోస్పోర్మిక్ సీడ్స్ అని అంటాము. నెక్స్ట్ మనము స్ట్రక్చర్ ఆఫ్ మోనోకాట్లిడనస్ సీడ్స్ గురించి నేర్చుకుందాము. జనరల్ గా మోనోకాట్లిడనస్ సీడ్స్ అనేవి ఎండోస్పోర్మిక్ గా ఉంటాయి, అంటే వాటి యొక్క మెచ్యూర్ సీడ్స్ లో ఎండోస్పోర్మ్ అనేది కనిపిస్తుంది. బట్ కొన్ని ప్లాంట్స్ లైక్ ఆర్చిడ్స్ లో నాన్ ఎండోస్పోర్మిక్ గా ఉంటాయి. సీరియల్స్ యొక్క సీడ్స్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేజ్ ఇచ్చారు, దాని యొక్క సీడ్ కోట్ అనేది మెంబ్రేనస్ గా ఉంటది అండ్ జనరల్ గా అది ఫ్రూట్ వాల్ తోటి ఫ్యూజ్ అయ్యి ఉంటది. అండ్ ఎండోస్పోర్మ్ అనేది బల్కీగా ఉండి అండ్ ఫుడ్ మెటీరియల్ ని స్టోర్ చేస్తుంది. అవుటర్ కవరింగ్ ఆఫ్ ద ఎండోస్పోర్మ్ అనేది ఎంబ్రియోని సపరేట్ చేస్తుంది బై ఎ ప్రోటీనిషియస్ లేయర్ కాల్ అల్యూరాన్ లేయర్. సో ఎండోస్పోర్మ్ అండ్ ఎంబ్రియో అనేది ప్రోటీనిషియస్ లేయర్ అయిన అల్యూరాన్ లేయర్ తోటి సపరేట్ అవుతుంది. ఎంబ్రియో అనేది చాలా స్మాల్ గా ఉంటది, అది ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంటది, ఎండోస్పోర్మ్ యొక్క రూట్ దగ్గర సిచ్యువేట్ అయ్యి ఉంటది. అండ్ ఈ మోనోకాట్లిడనస్ సీడ్స్ లో మనకి వన్ లార్జ్ అండ్ షీల్డెడ్ షేప్డ్ కాట్లిడన్ కనిపిస్తుంది. దాన్ని మనం ఏమంటాం, ఇంతకు ముందే నేర్చుకున్నాం మోనోకాట్లిడనస్ ఎంబ్రియోలో ఏమంటున్నాం, దాన్ని మనము స్క్విటెలం అని అంటాము. కాట్లిడనస్ సీడ్స్ లో ఎంబ్రియోనల్ యాక్సిస్ అనేది లాటరల్ గా ఉంటది. ఎంబ్రియోనల్ యాక్సిస్ లో మనకు 2 ఎండ్స్ ఉంటాయి, ఒక ఎండ్ లో ప్లిమ్యూల్ ఉంటాయి, ఇంకొక ఎండ్ లో రాడికల్ అనేది ఉంటది. ప్లిమ్యూల్ అండ్ రాడికల్ అనేవి ఒక షీట్స్ ద్వారా ఎన్క్లోజ్ అయి ఉంటుంది. ప్లిమ్యూల్ ఎన్క్లోజ్ అయి ఉన్న షీట్ ని మనం ఏమంటాము, కీలియోప్టైల్ అంటాము. రాడికల్ ఎన్క్లోజ్ అయి ఉన్న షీట్ ని మనము కీలియోరైజా అని అంటాము. క్లియర్ కదా. సెన్స్ ఆఫ్ ఫ్రూట్ అండ్ సీడ్ గురించి నేర్చుకుందాము. ఓవ్యూల్ యొక్క ఇంటెగ్యుమెంట్స్ అనేవి హార్డెన్ అవ్వడం వల్ల టఫ్ ప్రొటెక్టివ్ సీడ్ కోట్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ సీడ్ కోట్ పైన మనకి స్మాల్ పోర్ కనిపిస్తుంది, అదేంటంటే మైక్రోపైల్. ఆ స్మాల్ పోర్ అనేది దేని వల్ల ఫామ్ అయిందంటే మైక్రోపైల్ వల్ల ఫామ్ అయింది. అది సీడ్ జర్మినేట్ అవుతున్నప్పుడు ఆక్సిజన్ అండ్ వాటర్ అనేది సీడ్ లోపలికి ఎంటర్ అవ్వాలి కదా, సో దానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే సీడ్ మెచ్యూర్ అవుతుందో దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్స్ అనేవి రెడ్యూస్ అయిపోయి సీడ్ అనేది డ్రైగా మారిపోతుంది. జనరల్గా మెటబాలిక్ యాక్టివిటీ అనేది ఎంబ్రియోలో స్లో డౌన్ అవుతుంది. సో ఈ ఎంబ్రియోస్ అనేవి ఒక స్టేట్ ఆఫ్ ఇన్యాక్టివిటీలోకి ఎంటర్ అవుతుంది. ఆ స్టేట్ని మనం ఏమంటామంటే డార్మెన్సీ అని అంటాము. అండ్ ఈ సీడ్కి ఎప్పుడైతే ఫేవరబుల్ కండిషన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయో, అంటే ఫేవరబుల్ కండిషన్స్ ఎలా ఉంటాయి, అడ్యుకేట్ మాయిశ్చర్, ఆక్సిజన్ అండ్ సూటబుల్ టెంపరేచర్ అనేది ఆ సీడ్కి కలిగినప్పుడు ఆ సీడ్ అనేది డార్మెన్సీని బ్రేక్ చేసుకొని జర్మినేషన్ని స్టార్ట్ చేస్తుంది. సో ఫ్రూట్ అనేది సీడ్స్ని డిస్పర్స్ చేయడానికి ప్లాన్ చేసుకున్న ఒక అడాప్టేషన్. ఎగ్జాంపుల్ కోకోనట్ ఫ్లోట్స్, కోకోనట్ అనేది ఫ్లోట్ అవుతుంది. మార్టీనియా అంటే టైగర్ క్లో ప్లాంట్, అదేం చేస్తుంది, యానిమల్స్ యొక్క ఫర్కి అంటుకుంటుంది. గోవా అండ్ ఫిక్స్ యొక్క సీడ్స్ అనేవి బర్డ్స్ తిన్నప్పుడు అవి డైజెస్ట్ అవ్వవు వాటి డైజెస్టివ్ సిస్టంలో, ఎందుకంటే దానికి హార్డ్ కోట్ అనేది ఉంటుంది, పార్షియల్గా సాఫ్టెన్ అవుతుంది. యానిమల్స్ ఎక్కడైతే షిట్ చేస్తాయో ఆ సీడ్స్ అనేవి డ్యామేజ్ అవ్వవు కాబట్టి ఆ సీడ్స్ నుంచి ప్లాంట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఈ ఫ్రూట్స్ చాలా యానిమల్స్ని అట్రాక్ట్ చేస్తాయి. ఎలా అట్రాక్ట్ చేస్తున్నాయి, బై ప్రొవైడింగ్ ఫుడ్ అండ్ డిస్పోజల్ ఆఫ్ ద సీడ్స్. ఈ ఫ్రూట్స్ అనేవి యానిమల్స్కి ఫుడ్ని ప్రొవైడ్ చేసి యానిమల్స్ని అట్రాక్ట్ చేసుకోవడం ద్వారా వాటి సీడ్స్ని డిస్పోజ్ చేసుకుంటున్నాయి. ఓకే, సో అందుకే అంటున్నాము మెనీ ఫ్రూట్స్ హ్యావ్ ఎవాల్వ్డ్ మెకానిజమ్స్ ఫర్ డిస్పోజల్ సీడ్స్. అంటే ఫ్రూట్స్ లోపల సీడ్స్ ఉంటున్నాయి, ఆ సీడ్స్ అనేవి డిస్పోజ్ అవ్వాలి, అలా అయితేనే న్యూ ప్లాంట్స్ అనేవి కంటిన్యూస్గా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో అందుకోసం అని ఫ్రూట్లలో ఇలాంటి అడాప్టేషన్స్ని మనం చూస్తాము. ఓకేనా.
దేర్ ఈస్ వైడ్ వేరియేషన్స్ ఇన్ ద సైడ్స్ ఆఫ్ ద మెచ్యూర్ సీడ్స్. సో మెచ్యూర్ సీడ్స్ యొక్క సైజ్లో వేరియేషన్స్ అనేవి మనకి చాలా వైడ్ రేంజ్లో కనిపిస్తాయి. ఎగ్జాంపుల్ ఆర్చిడ్స్. సో ఆర్చిడ్స్ యొక్క సీడ్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి. ఎలా అవి మైక్రోస్కోపిక్గా ఉంటాయి. ఆర్చిడ్స్ చాలా నంబర్ ఆఫ్ సీడ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈచ్ సీడ్ ఎంత మెజర్ చేస్తుంది అంటే 85 మైక్రోమీటర్స్ సైజులో ఉంటాయి. అండ్ వాటి వెయిట్ వచ్చేసి 0.81 మైక్రోగ్రామ్స్ వెయిట్ని కలిగి ఉంటాయి. ఓకే, సో దిస్ ఆర్చిడ్స్ అనేవి చాలా స్మాలెస్ట్ సీడ్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. వేరాస్ లార్జెస్ట్ సీడ్స్ అనేవి మనకి ఎక్కడ కనిపిస్తాయి అంటే లొడేషియా మాల్డివికా అనే ప్లాంట్లో మనకి లార్జెస్ట్ సీడ్ అనేది కనిపిస్తుంది. దీని సైజ్ అనేది కోకోనట్కి డబల్గా ఉంటుంది. అంటే 30 సెంటీమీటర్స్ లాంగ్ ఉంటుంది. అండ్ దాని సర్కంఫరెన్స్ 90 సెంటీమీటర్స్ ఉంటాయి. అండ్ దాని వెయిట్ వచ్చేసి 18 kgs వరకు ఉంటుంది. ఓకే, సీడ్స్ అనేవి యాంజియోస్పర్మ్స్కి చాలా అడ్వాంటేజెస్ని కలిగిస్తూ ఉంటాయి. యాంజియోస్పర్మ్స్లో రిప్రొడక్టివ్ ప్రాసెస్ ఉంటుంది కదా, సచ్ యాజ్ పాలినేషన్ అండ్ ఫర్టిలైజేషన్ అనేది. ఇదంతా వాటర్కి ఇండిపెండెంట్గా జరుగుతుంది. అంటే వాటర్ డిపెండబుల్ ఏం కాదు. బట్ సీడ్ ఫార్మేషన్ ఏదైతే ఉందో అది మోర్ డిపెండబుల్ ఆన్ వాటర్. ఓకేనా. ఆల్సో సీడ్స్కి బెటర్ అడాప్టివ్ స్ట్రాటజీస్ అనేవి ఉన్నాయి. ఇట్స్ న్యూ హ్యాబిటేట్స్లోకి డిస్పర్స్ అవ్వడానికి బెటర్ అడాప్టేటివ్ స్ట్రాటజీస్ అనేవి ఉన్నాయి. సో దానివల్ల ఈ స్పీషీస్ అనేవి డిఫరెంట్ ఏరియాస్లలో పెరగగలుగుతాయి. సీడ్స్లలో సఫిషియంట్ ఫుడ్ రిజర్వ్స్ అనేవి ఉండడం వల్ల యంగ్ సీడ్లింగ్స్ అనేవి ఆ సీడ్లో ఉన్న ఫుడ్ తోటే నరిష్ అవుతాయి. ఓకే, అంటే యంగ్ సీడ్లింగ్స్ అనేవి వాటికి అవి ఫోటోసింథసిస్ చేసి ఫుడ్ని ప్రొడ్యూస్ చేసుకునే వరకు ఆ సీడ్లో ఉన్న ఫుడ్ రిజర్వ్స్ అనేవి వాటి గ్రోత్కి హెల్ప్ చేస్తూ ఉంటాయి. అండ్ సీడ్ పైన ఉన్న హార్డ్ సీడ్ కోట్ అనేది ఆ యంగ్ ఎంబ్రియోకి ప్రొటెక్షన్ని కలిగిస్తూ ఉంటుంది. బీయింగ్ ప్రోడక్ట్స్ ఆఫ్ సెక్షువల్ రిప్రొడక్షన్ ది జనరేట్ న్యూ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ లీడింగ్ టు వేరియేషన్. సీడ్స్ అనేవి సెక్షువల్ రిప్రొడక్షన్ యొక్క ప్రోడక్ట్స్ కదా. సో ఈ ప్రోడక్ట్స్ అనేవి న్యూ జెనెటిక్ కాంబినేషన్ని జనరేట్ చేసి వేరియేషన్స్ని ఫామ్ చేస్తున్నాయి. ఓకే, ఈ సీడ్స్ అనేవి అగ్రికల్చర్కి బేసిస్. ఎందుకంటే సీడ్స్ని సా చేయడం వల్లనే ప్లాంట్స్ అనేవి ఫామ్ అవుతాయి కాబట్టి. Dehydration and dormancy of mature seeds are crucial for storage of seeds which can be used as food throughout the year and also to raise crops in the next season. Mature seeds అనేవి డీహైడ్రేట్ అవుతాయని నేర్చుకున్నాము. అండ్ అవి ఆ సీడ్స్లో డార్మెన్సీ కూడా ఉంటుందని నేర్చుకున్నాం కదా. సో ఈ రెండు క్యారెక్టర్స్ ఉండడం వల్లనే మనము సీడ్స్ని స్టోర్ చేయగలుగుతున్నాము. సో అలా సీడ్స్ని స్టోర్ చేయగలుగుతున్నాం కాబట్టి మనం త్రూ అవుట్ ద ఇయర్ ఆ సీడ్స్ని తినగలుగుతున్నాము. అండ్ నెక్స్ట్ సీజన్లో ఆ సీడ్స్ని పెట్టి కొత్త క్రాప్ని సీడ్స్ నుంచి ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం. ఒకవేళ సీడ్కి కనుక హైడ్రేషన్ అండ్ డార్మెన్సీ అనే ప్రాపర్టీస్ లేకపోతే మనము సీడ్స్ని స్టోర్ చేయలేకపోయే వాళ్ళం. ఓకే, స్పీషీస్లలో సీడ్స్ అనేవి వయబిలిటీని ఫ్యూ మంత్స్లలో లాస్ అవుతాయి. అంటే కొన్ని మంత్స్లలో వాటి యొక్క వయబిలిటీ అనేది లాస్ అయిపోతుంది. సీడ్స్ యొక్క వయబిలిటీ అంటే లైఫ్ అనేది లాస్ అయిపోతుంది. బట్ లార్జ్ నెంబర్ ఆఫ్ స్పీషీస్ యొక్క సీడ్స్ అనేవి సెవరల్ ఇయర్స్ వరకు వయబుల్గా ఉండగలుగుతున్నాయి. కొన్ని సీడ్స్ అయితే 100 years వరకు అలైవ్గా ఉండగలుగుతున్నాయి. చాలా రికార్డ్స్ ఉన్నాయంట. ఓల్డ్ సీడ్స్ అయినా కానీ ఇంకా వయబుల్గా అంటే దాంట్లో లైఫ్ అనేది ఉన్న సీడ్స్ చాలా ఉన్నాయి. ద ఓల్డెస్ట్ ఈజ్ దట్ ఆఫ్ లుపైనస్ ఆర్టికస్ అనేది ఆర్టిక్ టండ్రా రీజన్ నుంచి ఎస్కవేట్ చేశారు. 10,000 years ఆఫ్ డార్మెన్సీ తర్వాత ఆ సీడ్ అనేది ప్లాంట్ ని ప్రొడ్యూస్ చేసింది. డెడ్ సీ దగ్గర ఉన్న కింగ్ హెరోడో ప్యాలెస్ దగ్గర ఆర్కియాలజికల్ ఎక్స్కవేషన్స్ చేస్తున్నప్పుడు డేట్, పామ్ అండ్ ఫినాక్స్ డక్టిలిఫెరా సీడ్స్ అనేవి 2000 years ఓల్డ్ అయినా కానీ అవి ఇంకా వయబుల్ గా ఉన్నాయంట. ఆర్చిడ్స్ అనేవి చాలా నెంబర్ ఆఫ్ సీడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఓరోబ్యాంకే అండ్ స్ట్రిగాఫ్ అనేవి పారాసైటిక్ స్పీషీస్. ఇవి కూడా చాలా నెంబర్ ఆఫ్ సీడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. పీకస్ ప్లాంట్ అంటే మేడి చెట్టు కూడా చాలా నెంబర్ ఆఫ్ టైనీ సీడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇప్పుడు మనము ఎపోమిక్సిస్, పార్థెనోకార్పీ అండ్ పాలిఎంబ్రియానీ గురించి నేర్చుకుందాము. సింగిల్ సెంటెన్స్ లలో చెప్తాను వినండి. ఎపోమిక్సిస్ అంటే నథింగ్ బట్ వితౌట్ ఫర్టిలైజేషన్ సీడ్స్ ఫామ్ అవుతాయి కదా, దాన్ని మనం ఏమంటాం? ఎపోమిక్సిస్ అని అంటాము. వితౌట్ ఫర్టిలైజేషన్ ఆఫ్ ద ఓవరీ ఫ్రూట్స్ కనుక ప్రొడ్యూస్ అవుతే దాన్ని మనము పార్థెనోకార్పీ అంటాము. ఓకే, పార్థెనోకార్పీ త్రూ ప్రొడ్యూస్ అయ్యే ఫ్రూట్స్లలో సీడ్స్ అనేవి ఉండవు. ఎందుకంటే అక్కడ ఫర్టిలైజేషన్ అనేది జరగట్లేదు కాబట్టి. ఎగ్జాంపుల్స్ ఏంటి? గ్రేప్స్ అండ్ బనానా ప్లాంట్. ఓకేనా. ఈ పార్థెనోకార్పీ అనేది న్యాచురల్గానైనా కానీ లేకపోతే మనం ఇండ్యూస్ చేసి అంటే కొన్ని హార్మోన్స్ని దాని ప్లాంట్కి ఇవ్వడం ద్వారా కూడా పార్థెనోకార్పీని మనము చేయొచ్చు. సో ఈ ఫినామినాని మనము కమర్షియల్ ప్రొడక్షన్ ఆఫ్ సీడ్లెస్ ఫ్రూట్స్
ఫ్రూట్స్ కోసం యూజ్ చేస్తాము. అది పార్థెనోకార్పీలో ఏమవుతుంది, ఫర్టిలైజేషన్ ఓవరీ యొక్క ఫర్టిలైజేషన్ అవ్వకుండానే మనం ఫ్రూట్ని ఫామ్ చేస్తే దాన్ని పార్థెనోకార్పీ అంటున్నాం. ఎపోమిక్సిస్ అంటే ఏంటి, ఫర్టిలైజేషన్ అవ్వకుండా సీడ్స్ని ఫామ్ చేస్తే దాన్ని మనము ఎపోమిక్సిస్ అంటున్నాం. నెక్స్ట్ మనము పాలిఎంబ్రియానీ గురించి నేర్చుకుందాం. న్యూసాక్ చుట్టూ న్యూసెలస్ సెల్స్ ఉంటాయి. కొన్ని న్యూసెలస్ సెల్స్ అనేవి డివిజన్ని స్టార్ట్ చేసి ఈ ఎంబ్రియోసాక్ లోపలికి ప్రొట్యూడ్ అవుతాయి. సెల్స్ ఫర్దర్గా ఎంబ్రియోస్ లాగా మారుతాయి. అలాంటి స్పెషీస్లలో ఈచ్ ఓవ్యూల్లో మనకి మెనీ ఎంబ్రియోస్ అనేవి కనిపిస్తాయి. సో ఇలా ఆకరెన్స్ ఆఫ్ మోర్ దెన్ వన్ ఎంబ్రియో ఇన్ ఏ సీడ్ని మనం ఏమంటామంటే పాలీ ఎంబ్రియానీ అని అంటాము. ఎంబ్రియానీ అంటే ఏంటి, పాలీ అంటే మెనీ, ఎంబ్రియానీ అంటే ఎంబ్రియోస్ అనేవి ఉంటాయి. ఒకవేళ సీడ్లో ఒకటి కన్నా ఎక్కువ ఎంబ్రియోస్ ఉంటే ఆ కండిషన్ని పాలీ ఎంబ్రియానీ అని అంటున్నాం. ఈ పాలీ ఎంబ్రియోస్ అనేవి ఎలా ఫామ్ అవుతున్నాయి, ఎంబ్రియోసాక్ చుట్టూ ఉన్న కొన్ని న్యూసెలస్ సెల్స్ అనేవి ఎంబ్రియోసాక్ లోపలికి డివిజన్ స్టార్ట్ చేసి ఎంబ్రియోసాక్ లోపలికి ప్రొట్యూడ్ అవ్వడం వల్ల మనకి ఆ సెల్స్ అనేవి ఫర్దర్గా ఎంబ్రియోస్ లాగా డెవలప్ అవుతున్నాయి. సో దానివల్ల సీడ్ లోపల మనకు ఒక ఎంబ్రియో కాకుండా మల్టిపుల్ ఎంబ్రియోస్ అనేవి కనిపిస్తున్నాయి. ఆ కండిషన్ని పాలీ ఎంబ్రియానీ అంటున్నాం. క్లియర్. ఎపోమిక్సిస్ గురించి ఇంకొంచెం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. ఎపోమిక్సిస్ అనేది ఒక ఫార్మ్ ఆఫ్ సెక్షువల్ రిప్రొడక్షన్, బట్ అది సెక్షువల్ రిప్రొడక్షన్ లాగా మిమిక్ చేస్తూ ఉంటుంది, అంటే ఇమిటేట్ చేస్తూ ఉంటుంది. ఎపోమిక్టిక్ సీడ్స్ అంటే నథింగ్ బట్ ఎపోమిక్సిస్ ద్వారా ఫామ్ అయిన సీడ్స్ని ఎపోమిక్టిక్ సీడ్స్ అంటారు. ఇలా డెవలప్ అవ్వడానికి చాలా వేస్ ఉన్నాయి. కొన్ని స్పీషీస్లలో డివిజన్ అనేది జరగకుండా డిప్లాయిడ్ ఎక్సెల్ అనేది ఫామ్ అవుతుంది. వితౌట్ ఫర్టిలైజేషన్ ఎంబ్రియో లాగా డెవలప్ అవుతుంది. సో ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో పాలినేటర్ ఆబ్సెన్స్లలో ఇది ఒక టైప్ ఆఫ్ రిప్రొడక్షన్ మెథడ్. దీని ద్వారా ఈ ఎపోమిక్సిస్ ద్వారా హైబ్రిడ్ వెరైటీస్ని తయారు చేస్తున్నారు. ఈ హైబ్రిడ్ వెరైటీస్ని కల్టివేట్ చేయడం వల్ల మన ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. హైబ్రిడ్ సీడ్స్ని ఫామ్ చేయడం అనేది కొంచెం కష్టం. సో ఈ హైబ్రిడ్ సీడ్స్ ఎపోమిక్టిస్ చేస్తున్నారు. సో హైబ్రిడ్ నుంచి వచ్చిన ప్రొజెనీలో ఆ క్యారెక్టర్స్ అనేవి సస్టైన్ అవుతాయి. ఎపోమిక్సిస్ ద్వారా హైబ్రిడ్ సీడ్స్ని మనము ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం కాబట్టి హైబ్రిడ్ సీడ్ ఇండస్ట్రీలో ఎపోమిక్సిస్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. యాక్టివ్ రీసెర్చ్ అనేది చాలా ల్యాబొరేటరీస్లో ఈ ఎపోమిక్టిస్ మీద జరుగుతుంది. ఎందుకు, టు అండర్స్టాండ్ ద జెనెటిక్స్ ఆఫ్ ఎపోమిక్సిస్ అండ్ టు ట్రాన్స్ఫర్ ఎపోమిక్టిక్ జీన్స్ ఇంటూ ద హైబ్రిడ్ వెరైటీస్. సో దీనితో ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను. మనము ఎవర్ ఎన్విరాన్మెంట్ చాప్టర్ అనేది మధ్యలో ఆపేసాం కదా, సో దాన్ని కంటిన్యూ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లలో. అండ్ జువాలజీలో 3rd చాప్టర్ స్టార్ట్ చేసాం కదా, దాని టాపిక్స్ మిగిలిపోయాయి, దాన్ని కూడా కంప్లీట్ చేద్దాం నెక్స్ట్ వీక్లో. ఐ హోప్ నేను చేసే వీడియోస్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోస్ కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ అనేవి నాకు మోటివేషన్ ఇస్తూ ఉంటాయి. సో డోంట్ ఫర్గెట్ టు like and subscribe to my channel. Thank you so much for watching this video. Let's meet in the next video. Until then, bye.